యూజువల్లీ అందరికీ బ్రెయిన్లో ఆలోచనలు వస్తాయి, కానీ గట్ ఫీలింగ్ అని అంటారేంటి సార్? బ్రెయిన్కి గట్కి కనెక్షన్ ఏంటి? జనరల్గా మన బాడీలో ఎవ్రీ పార్ట్ ఇంటర్లింక్డ్. ఓకే, సో గట్లో ఏంటంటే మనకు అమ్మో, నేను పడిన కష్టం చాలు, మా పిల్లల్ని డాక్టర్ చేయాలనుకోవట్లేదు అనేది ఎందుకు వినిపిస్తుంది? ఒక పేషెంట్ ఏమో మనకి కాలు మీద పడిపోతారు, ఒక పేషెంట్ కాలర్ పట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే వర్క్ ప్రెషర్ కన్నా గట్ హెల్త్ ఎలా స్పాయిల్ అవుతుంది ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ తినడం వల్ల? రిఫైన్డ్ ఫుడ్, హై ఆయిల్గా ఉన్నవి, హై టెంపరేచర్ ఫుడ్, కోల్డ్ ఫుడ్ తిన్నప్పుడు మనకి రోజు ప్యాకేజ్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తింటే మన గట్కి ఏం కాదా మరి? మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అన్నిట్లో కూడా వాట్ ఈస్ దిస్ గుడ్ బ్యాక్టీరియా? అండ్ ఈ గుడ్ బ్యాక్టీరియా చాలా కాస్ట్లీయా సార్? వెరీ కాస్ట్లీ మేడం, చాలా కాస్ట్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ గుడ్ బ్యాక్టీరియా కోసం కొత్త అదే కదా, ప్రొడక్ట్స్ వెరీ వెరీ కాస్ట్లీ. కాస్ట్లీ. అంటే ఏదో మనం పేదోళ్ళు తినలేరా సార్ గుడ్ బ్యాక్టీరియా? పేదవాళ్ళు తినొచ్చు మేడం మజ్జిగ, బట్ ఏంటంటే ఆల్ వేగన్స్, ఆ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. సపోజ్ పాలు పెరుగవడానికి ఒక బ్యాక్టీరియా కావాలి, అవి డైజెషన్ చేసుకున్న తర్వాత వచ్చిన చిన్నపిల్లలు కూడా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు. యాజ్ యూజువల్ ఇంకా ఫోన్ అనేది సకల రోగాలకి దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. అంటే గట్ హెల్త్ ని కూడా మొబైల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉందన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది మేడం. నిద్రకి గట్ హెల్త్ కి రిలేషన్ ఉందా అండి? సార్, ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఈ గట్ ఇష్యూస్ ఎంత రేట్ పెరిగినాయి సార్ ఇండియాలో? జనరల్లీ మేము చూసిన దాంట్లో నా గట్ ఫీలింగ్ అంటే అదే. ఈ మాట నాతో పాటు మీరు కూడా కొన్ని లక్షల సార్లు అనుకునే ఉంటారు కదా, నా గట్లో అనిపిస్తుంది, అది డెఫినెట్లీ అవుతుంది. ఇలాంటి ఫీలింగ్స్ రెజనేట్ అవుతున్నప్పుడు, బై ద వే, హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సూపర్ డాక్టర్. గట్కి సూపర్ డాక్టర్కి లింక్ ఏంటి అని అంటే ఈ పాటకి మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ మన సూపర్ డాక్టర్ ఇస్ డెఫినెట్లీ ఈ గట్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి ఆయన కంటే ఇంకా బాగా ఎవరు చెప్పలేరు అన్నది నేను అర్థం చేసుకొని గెస్ట్గా ఇన్వైట్ చేశాను. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎర్రరపు శ్రీమన్నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. గట్ బాగుందా సార్? ఈ రోజుకైతే బాగుంది సార్. టు స్టార్ట్ విత్ ఫస్ట్ పాయింట్, గట్ ఈస్ ది సెకండ్ బ్రెయిన్ అంటూ ఉంటారు. యూజువల్లీ అందరికీ బ్రెయిన్లో ఆలోచనలు వస్తాయి, కానీ గట్ ఫీలింగ్ అని అంటారేంటి సార్? బ్రెయిన్కి గట్కి కనెక్షన్ ఏంటి? విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. జనరల్గా మన బాడీలో ఎవ్రీ పార్ట్ ఇంటర్లింక్డ్ అండి. ఓకే, సో గట్లో ఏంటంటే మనకు ఉన్న నర్వస్ సిస్టమ్ కానీ, గట్టుకున్న బ్లడ్ సప్లై కానీ, గట్టుకున్న రిఫ్లెక్సెస్ కానీ ఆల్మోస్ట్ మనకి బ్రెయిన్ కన్నా ఎక్కువ యాక్చువల్లీ. సో అందుకనే గట్ అనేది ఎప్పుడు మనకి సెకండ్ బ్రెయిన్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క ఏరియా ఇండిపెండెంట్గా మూవ్ చేస్తుంది, ఇండిపెండెంట్గా థింక్ చేస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ మన ఇంటెస్టైన్స్ కూడా ఈచ్ 1 సెంటీమీటర్ ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తుంది, ఇండిపెండెంట్గా థింక్ చేస్తుంది అనమాట, అంటే మూమెంట్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే మన బ్రెయిన్లో ఏదైతే ఫైటర్ మెకానిజం అంటామన్నమాట, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో బ్రెయిన్, మన గట్టు కూడా సేమ్ అంతే. సపోజ్ మనకి ఫుడ్ మన ఇష్టం వచ్చినట్టు తిన్నామనుకోండి, మన బాడీకి ఎలా అయితే అవసరమో అలాగే డైజెషన్ చేసుకుంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఇబ్బంది పెడుతుంది, అదే గట్ ఇల్ హెల్త్ అనమాట. కానీ జనరల్గా ఏం చేస్తుంది అంటే గట్ మనం ఏం తిన్నా కూడా మన బాడీకి ఏదైతే అవసరమో దాన్నే అబ్జర్వ్ చేసుకొని, దాన్నే డైజెషన్ చేసుకొని మనకి బాడీకి ఇస్తుంది, మిగతా వేస్ట్ అంతా తీసేస్తుంది. అందుకే జనరల్గా బ్రెయిన్ ఫీలింగ్ అన్నారు, మైండ్ ఫీలింగ్ అనకుండా గట్ ఫీలింగ్ అంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి గట్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీరు చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు యాక్చువల్గా, అంటే నార్మల్గా ఉన్నట్టు ఉండదు, ఏదో డిస్కంఫర్ట్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో మీ బాడీ మీరు బాగున్నారా లేదని చెప్పాలి అంటే మీ ఫేస్లో తెలిసిపోతుంది, అది డైరెక్ట్గా ఇంటర్లింక్డ్ టు ది గట్ అనమాట. అందుకే గట్ ఫీలింగ్ అని చెప్తాం. సార్, మీ గట్ ఫీలింగ్ ఏంటి సార్? మీరు అప్పట్లో ఎంసెట్ రాశారు, ఎంసెట్ ఉండుంటుంది, నీట్ కాకుండా ఎంసెట్లో ర్యాంక్ వచ్చేస్తుంది నాకు అని గట్ ఫీలింగ్ అనుకున్నారా? లేదా నేను డాక్టర్ అయిపోతాను అని మీ గట్ ఫీలింగ్ మీకు ఎప్పుడు ఇంట్యూషన్ ఉండిందా? మీరు నమ్మరు, యాక్చువల్లీ 10th క్లాస్లో 499 నాకు మార్క్స్ అనమాట. ఒక రోజున గుంటూరు నుంచి మా పెద్దనాన్న గారు వచ్చి జస్ట్ రమ్మన్నారు, గుంటూరు రమ్మన్నారు. వెళ్ళాను, ఒక కాలేజ్లో జాయిన్ చేశారు. ఆ కాలేజీలో దట్ ఈస్ వికాస్ కాలేజ్ అనమాట. అదంటే ఏ గ్రూప్ అని అడిగితే బైపీసీ అన్నారు. బైపీసీ అంటే ఏంటి అనేది అప్పుడు చూసాను నేను యాక్చువల్లీ. బైపీసీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని.
సో ఇట్స్ సడన్ ఎంట్రీ అండి యాక్చువల్గా. సడన్ ఎంట్రీ. నేనైతే మామూలుగా అయితే ఐఏఎస్ ఐపీఎస్ అలాంటివి అవుదాం అనుకున్నాను, ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్లో అవ్వదాం రేంజ్లో అవుదాం అనుకున్నాం. కానీ పెద్దనాన్న యాక్చువల్గా బైపీసీలో జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి ఏంటంటే మనకి అప్పుడు రోటీ మక్కాన్ ఇవన్నీ కొంచెం కష్టం అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్ కొట్టకపోయినా కనీసం లాంగ్ టర్మ్లో కొట్టినా కూడా ఫీజు కొంచెం తగ్గుద్ది కాబట్టి ఆ మూమెంట్లోనే వెళ్ళింది అనమాట. ఓ లాంగ్ టర్మ్ చేశారా అయితే? లేదు మేడం, అన్నీ డైరెక్టే. సో ఫస్ట్ అటెంప్టే కొట్టారు మొత్తానికి. ఫస్ట్ అటెంప్టే మేడం. బుక్ పేజ్ నెంబర్ చెప్తే ఐ కెన్ టెల్ ద కంప్లీట్ పేజ్. నమస్కారం అండి మీ మైండ్కి అసలు. సో మీరు కూడా అసలు ఫుల్ 24 గంటలు 23 గంటలు చదివేసేవారా? ఇంటర్ ఫస్ట్ 2 years అదే సారీ ఇంటర్మీడియట్ అయితే మాత్రం సీట్ కోసం ఆల్మోస్ట్ మేడం అది ఇంకా అవుటింగ్లు ఏమీ వెళ్ళలేదు. చదివాం అంటే తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ అనమాట. సో కంపల్సరీగా మీరు రోజు చదివితేనే పని అవుతుంది యాక్చువల్లీ. ఇంకా తర్వాత అంత సీరియస్గా ఏం చదవలేదు మేడం యాక్చువల్లీ. సో మిగతా అన్నీ ఎక్కడ చేసుకుంటేనే వచ్చింది సార్ సీట్? ఎక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ మేడం. వండర్ఫుల్. డైరెక్ట్గా గుంటూరు మెడికల్ కాలేజ్. ఆ ర్యాంక్ అయితే ఫన్నీ ర్యాంక్ అనమాట, 420. 420 ఇది క్రిమినల్ నంబర్ కాదు, ఇదొక ఎంసెట్ ర్యాంక్ నంబరు, ర్యాంక్ హోల్డర్ నంబరు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ర్యాంక్ నంబర్ అప్పట్లో. సో ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్, దాని తర్వాత పీజీ ఎక్కడ చేశారు? రంగరాయ మెడికల్ కాలేజ్. సార్ అసలు రంగరాయ మెడికల్ కాలేజ్కి ఒక వాస్తుందంట కదా, ఆ కాలేజ్ నుంచి ఎవరన్నా బయటకు వస్తే అసలు ఒక ఎలిటెడ్ పొజిషన్లో ఉంటుంది లైఫ్, వాళ్ళకి ఆ కాలేజ్ వాస్తే అలా హెల్ప్ చేస్తుందా నిజంగా టాక్? జనరల్గా అది చిన్న ఊరు కదా మేడం యాక్చువల్లీ, అన్ని సైడ్ నుంచి క్లోజ్ ఉంటుంది యాక్చువల్లీ. సో వాళ్ళకి అక్కడ చదువుకోవడము బిర్యానీ తినడము అవే ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్గా. సో పెద్ద తిరగడానికి ఏమి ఉండదు, ఓన్లీ చదువు ఒకటే వచ్చు. అందుకే రంగరాయ మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళందరూ కొంచెం ఎక్కువ పొజిషన్లోకి వెళ్తారు. కొంచెం మంచి మంచి ఏరియాలో చదివిన వాళ్ళందరూ తక్కువ పీజీస్కి వస్తారనమాట, ఎందుకంటే వేరే ఆప్షన్ ఉండదు అక్కడ. ఇంకోటి ఏంటంటే అబ్జర్వ్ చేసింది రంగరాయ మెడికల్ కాలేజీలో బయట ప్రాక్టీస్ కన్నా గవర్నమెంట్ కాలేజీలోనే ఎక్కువ ఉంటుంది మేడం యాక్చువల్లీ. ఎస్ ఎస్, పీపుల్ కూడా గవర్నమెంట్ కాలేజ్నే నమ్ముతారు. గవర్నమెంట్ కాలేజెస్ని ర్యాంక్ చేసుకుంటూ వెళ్ళినా రంగరాయ మెడికల్ కాలేజ్ ఇస్ ఇన్ ది ఫస్ట్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ అంటే చదువుకున్న వాళ్ళని, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇట్. అసలు చదువుకున్న వాళ్ళకి అక్కడ సీట్ అంటే వస్తుంది. వేరే ఆప్షన్స్ ఉండదు కదా మేడం. సో ఇంకోటి ఏంటంటే ఫ్యాకల్టీ ఫుల్ ఫ్యాకల్టీ ఉంటారు ఇప్పుడు. ఇంకా మా బాస్ అయ్యాను, మా మేడం అయితే బాబ్జీ సార్ అండ్ మహాలక్ష్మి అయితే ఇంకా వాళ్ళు కిడ్స్ లాగే చూస్తారు, ఇవ్వాల్సిన చోట కూడా ఇస్తారు అలాగే. ఆనెస్ట్గా నిజంగా ఒకటి చెప్పాలి, మీరు చెప్పు. మీరు స్టూడియస్సా లేకపోతే అర్జున్ రెడ్డి లాగా వెళ్ళేవారా కాలేజ్కి? యాక్చువల్లీ స్టూడియోస్ కాదు మేడం, అర్జున్ రెడ్డి కాదు. కాలేజీలో నిన్న సంగతి ఎంబీబీఎస్లో సగం మందికి తెలియదు. అంత సైలెంట్గా ఇలాంటిగా మనం జనాభా లెక్కల్లో తప్ప ఎక్కడ కనిపించకూడదు మనం యాక్చువల్లీ. ఓహో, అది అట్లా ఉండేదా? కాన్సెప్ట్ ఈజ్ ఫ్రంట్ బెంచ్ కాదు, బ్యాక్ బెంచ్ కాదు, ఇట్స్ మధ్యలో బెంచ్ అనమాట. మనం బెంచ్ దించిన తల మళ్ళీ అసలు ఎత్తే ప్రసక్తే లేదు, పుస్తకం తప్ప. మనకి సంబంధం అంటే ఉన్నామా లేవని సంగతి తెలియదు. గుంటూరు మెడికల్ కాలేజ్లో సర్జికల్ గ్యాస్ట్రో ఫస్ట్ నేనే యాక్చువల్లీ ఆల్మోస్ట్ అనమాట. అంటే అక్కడ చదువుకొని ఇక్కడ ఉన్న వాళ్ళల్లో, బట్ నేనున్న సంగతి ఎవరికి తెలీదు, ఎందుకంటే నేను మధ్యలో బ్యాచ్ అనమాట. కాదు సార్, అంటే యూజువల్లీ పీజీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ వాజ్ యువర్ ఇంట్యూషన్? అప్పుడు ఎందుకు గ్యాస్ట్రో తీసుకోవాలనుకున్నారు? ఒక థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు ఫస్ట్ టైం ఆపరేషన్ థియేటర్కి అలౌ చేస్తారు మేడం. అప్పుడే లాప్రోస్కోపిక్ సెట్ వచ్చిందనమాట కాలేజీకి. నేను ఓటీ డోర్ ఓపెన్ చేయగానే కెమెరాలో లివర్ కనిపించింది మేడం. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ పార్ట్ అనమాట. సో అలా స్టార్ట్ అయిపోయాం యాక్చువల్లీ. సార్, లివర్ని బ్యూటిఫుల్ అన్న ఏకైక డాక్టర్ మీరే అవుతారేమో సార్ చరిత్రలో. అలా లేదు మేడం, ఎంట్రీ అవ్వగానే అసలు ఆ కెమెరాలో లివర్ని ఫస్ట్ మనం చూడం కదా డైరెక్ట్గా. సో అలా అనమాట. ఇవన్నీ ఏమో నాకు అది చేయాలనేదో ఎంతూసియాజమో ఆ ఉద్దేశం యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ అట్లా రాలేదు యాక్చువల్లీ. ఫస్ట్ ఎంట్రీయే యాక్సిడెంటల్ ఎంట్రీ. తర్వాత మాత్రం జస్ట్ ఆ లివర్ని అలా చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రాసుకోండి, ఇదేదో రైమింగ్కి బాగుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విత్ లివర్. సో అట్లా గ్యాస్ట్రో తీసుకోవాలి అని అనుకున్నారు. అట్లా గ్యాస్ట్రోకి వచ్చాము. గ్యాస్ట్రో ఐ మీన్ పీజీ కూడా ఫస్ట్ అటెంప్టేనా సార్? లేదు మేడం, సూపర్ స్పెషాలిటీకి 2 years పట్టింది. ఎందుకు అంటే మాకు ఒక సీటే ఉంటుంది యాక్చువల్గా. సర్జికల్ గ్యాస్ట్రో మన స్టేట్కి అప్పుడు అన్డివైడెడ్ స్టేట్ అనమాట, అప్పుడు ఒక్క సీటే ఉండేది. సో ఆబ్వియస్లీ మనం మిడిల్ బ్యాచ్ కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది ఆ సీట్ సంపాదించి. మిగతా డిపార్ట్మెంట్స్ వచ్చాయి కానీ ఓన్లీ గ్యాస్ట్రో 2 years పట్టింది. ఎంసీహెచ్ రాలేదు. సో అది డిఎన్బి అని చెప్పి నార్మల్గా యశోద హాస్పిటల్లో డిఎన్బి జాయిన్ అయిపోయాం అనమాట. సో డిఎన్బి ఆల్రెడీ ఒక 3 years పట్టింది. 3 years కోర్స్ అది యాక్చువల్లీ. అయిపోయిన తర్వాత డైరెక్ట్ ప్రాక్టీస్. సో డిఎన్బి చేశాక ప్రాక్టీస్ చేస్తూ డిఎన్బి అయిపోయిన తర్వాత డైరెక్ట్ ప్రాక్టీస్ మేడం. ఓకే, అంటే మళ్ళీ వర్క్ చేయడం అట్లా వేరే వాళ్ళ కింద వర్క్ చేయడం అట్లా లేదు ఇంకా, కొంచెం ఇండిపెండెంట్. సూపర్ సార్. సార్ ఇప్పటిదాకా మీ కెరియర్లో ది మోస్ట్ ఛాలెంజింగ్ కేస్
అంటే ఏది చెప్తారు సార్, ఏ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు? ఫస్ట్ ఎంఎస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక కేసు వచ్చింది మ్యామ్. లైక్ 20 days బ్యాక్ చిన్న బాబు అనమాట, మేబీ 16 years ఉంటుంది. అతను సైకిల్ మించి పడిపోయాడు. యాక్చువల్గా 20 days బ్యాకే పడిపోయాడు. మన హాస్పిటల్కి తీసుకొచ్చారు. కాలంతా ఫుల్ వాసిపోయిందనమాట. ఎక్స్రే అవన్నీ చేశాము. బోన్ ఇంజరీ ఏం లేదు. అప్పుడే మనం ఫ్రెషర్స్ కదా. పడిపోయిన తర్వాత కాలు వాసిందంటే జనరల్గా మనకు అర్థమయ్యేది బోన్ ఇంజరీ అనేది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా కన్సల్టెంట్స్ వాళ్ళు వచ్చి చూసి, లేదు దీనికి సర్జరీ చేయాలనుకున్నారు. మేబీ బికాజ్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ సెటప్, కొంచెం ఒక 1 day లేట్ అయినట్టుంది. తర్వాత ఓపెన్ చేస్తే లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది మేడం. ఆల్మోస్ట్ 6 months వరకు అతనికి రోజు డ్రెస్సింగ్ అనమాట. వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు యాక్చువల్గా. హీఈస్ ద బెస్ట్ ఫాదర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అనమాట. రోజు అక్కడే కూర్చునేవాడు. ఇంకా గవర్నమెంట్ కాబట్టి అన్నీ అతనే మేనేజ్ చేసుకొని చేసేవాడు అనమాట. ఒక్క రోజున ఐ థింక్ ఫెస్టివల్ టైంలో నేను లేను, డ్రెస్సింగ్ వేరే ఆయన చేశారు. సడన్గా బ్లీడ్ అయిపోయింది. అప్పటికప్పుడు మళ్ళీ నేను లీవ్ నుంచి వచ్చేసి ఆ పేషెంట్ కాల్ తీసేసాం. యాక్చువల్లీ 6 months మేము కష్టపడినా కూడా కాల్ తీసేసాం. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది గేమ్ అని మేము అనుకున్నాం. యాక్చువల్ ఇంకా అయిపోయింది కదా, ఎందుకంటే 18 years బాయ్, తెలుసు కదా మాకు ఇండియాలో కాళ్ళు ఇబ్బంది అయితే ఉంటుందని. తర్వాత అతనికి ఐ థింక్ అప్పుడే స్టైఫండ్స్ వచ్చినట్టున్నాయి. స్టైఫండ్స్తో మేమందరూ యాక్చువల్గా నేనే అతనికి క్యాలిపర్స్ అన్నీ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ అన్నీ ఇచ్చేసి బుక్స్ పెన్స్ అవన్నీ ఇచ్చి పంపించామన్నమాట. ఒక 4-5 years తర్వాత అతను బీఈడీ కంప్లీట్ చేసి ఇప్పుడు లెక్చరర్గా చేస్తూ, వాళ్ళ పొజిషన్స్ ఉంటాయి కదా మేడం, మేబీ డిస్టిక్లో డిఓ పోస్టులు ఉంటాయి కదా, ఇది హీజ్ అసిస్టెంట్ డిఓ అనమాట. ఇప్పటికీ ప్రతి ఫెస్టివల్కి హీ విల్ సెండ్ మీ ద మెసేజ్. ఇట్స్ ఆల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఐ కుడ్ బీ ఇన్ దిస్ పొజిషన్ టుడే. అది వెరీ సాటిస్ఫైయింగ్ మేడం, ఎందుకంటే ఇంజరీస్ అయిపోయినంత మాత్రాన అతను ఆగలేదు యాక్చువల్లీ. సో బట్ ఆ మినిట్లో ఎవరో ఒకళ్ళు మీలాగా హ్యాండ్ హోల్డ్ చేసి నిలబెట్టే ప్రయత్నం నాకన్నా వాళ్ళ ఫాదర్ మేడం యాక్చువల్లీ హీస్ ద రియల్. అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. 6 months ఒక ఫాదర్ ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. అది ఫస్ట్ యాక్చువల్లీ, అంటే పేషెంట్ని లాస్ట్ మినిట్ వరకు వదలాల్సిన అవసరం లేదు అని. జనరల్గా ఇప్పుడు ఒక పేషెంట్ బ్యాడ్గా ఉన్నాడంటే మనం వదిలేస్తాం. యాక్చువల్లీ లాస్ట్ మినిట్ వరకు వచ్చిన తర్వాత ఇంకా చాలా అనిపిస్తుంది. వాడిని చూసిన తర్వాత వాడు గుర్తొచ్చినప్పుడల్లా మాత్రం నో వే. సార్ ఇప్పుడు ఈ ప్రొఫెషన్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది నోబ్లెస్ట్ ప్రొఫెషన్ వేరే ప్రొఫెషన్స్తో కంపేర్ చేస్తే. బికాజ్ మీరు చెప్పినటువంటి ఈ ఫుల్ఫిల్లింగ్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి ఈ ప్రొఫెషన్లో. ఎందుకు సార్ డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి, అమ్మో నేను పడిన కష్టం చాలు, మా పిల్లల్ని డాక్టర్ చేయాలనుకోవట్లేదు అనేది ఎందుకు వినిపిస్తుంది? జనరల్గా మేడం మేము పీజీ చేస్తున్నప్పుడు, సపోజ్ నేను పీజీ ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ పొద్దున్న 5 o'clock లెగిస్తే నైట్ 11-12 అయిపోయేది మేడం. సో ఇంకేంటంటే ప్రాక్టీస్ అని. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు డాక్టరు సిస్టరే, ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు మధ్యలో, ఎవరు పిఆర్ఈ సంథింగ్ ఇప్పుడు ఉన్నట్టు ఎవరు సూటు బూట్ వేసుకుని ఎవరు తిరిగేవాళ్ళు కాదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మార్నింగ్ 5కి లెగిస్తే నైట్ 11-12 అయిపోయేది అనమాట. ఇంకా వాళ్ళు అదే ప్రొఫెషన్ ప్యాషన్తో చేసేవాళ్ళు. అప్పుడు యూజ్ చేసేవాళ్ళం మనం సేవ అనేది. డాక్టర్ అనేది ఒక సేవ, వైద్య సేవ అనేది. కానీ వాళ్ళకు వచ్చిన పిల్లలు మాత్రం ఆ ఫాదర్ని అలా చూసి ది డోంట్ వాంట్ ఇట్, అంటే అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి అనేది అనమాట. ఫైనల్గా రిజల్ట్ ఎలాగో సేమ్ ఉంటుంది. అంటే ఒక పేషెంట్ ఏమో మనకి కాలు మీద పడిపోతాడు, ఒక పేషెంట్ కాలర్ పట్టుకుంటాడు. ఎగ్జాక్ట్లీ అది కామన్ మేడం. అది పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే కొన్నిసార్లు ఒక సర్జరీ చేస్తున్నాను మేడం నేను ఇప్పుడు. ఒక పేషెంట్కి గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తున్నప్పుడు కాంప్లికేషన్స్ ఏమవుతాయని నేను 1 to 10 ఎక్స్ప్లెయిన్ చేస్తే నేనే చేయించుకోను సర్జరీ. సో అప్పుడు ఏం చేస్తామంటే బేసిక్ చెప్పేసి సర్జరీ చేసేస్తాం. ప్రీవియస్గా ఏమి ఉండేదంటే డాక్టర్ చెప్పారు అయిపోయింది, ఇంకా దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది గేమ్ అనమాట. క్వశ్చన్స్ ఉండే కాదు, ఆన్సర్స్ ఉండే కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు సర్జరీ అయిన తర్వాత అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇట్లా క్వశ్చన్స్ అయిపోతున్నాయి. సో స్ట్రెస్ పెరుగుతుంది. అప్పుడేమో వర్క్ టైమింగ్స్ పెరిగేవి. సో ఆబ్వియస్లీ డాక్టర్ ఇంకా తెలిసిందే కదా, ఈ వర్క్ స్ట్రెస్లో ఫ్యామిలీని పట్టించుకోకపోవడం మ్యాక్సిమం జరగదు. ఎందుకంటే 5 o'clock నుంచి 11 o'clock ఇంకా ఫ్యామిలీని ఎక్కడ పట్టించుకుంటాడు. సో అంతా మదరే చూసుకోవడము, లేకపోతే మదర్ కూడా అప్పట్లో ఓన్లీ డాక్టరే ఉండేవాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడంటే తగ్గింది కానీ. సో వాళ్ళు ఇద్దరు, మదరు ఫాదరు ఇద్దరు హాస్పిటల్ తిరిగేవాళ్ళు. పిల్లలేమో నానమ్మో లేకపోతే పని వాళ్ళు ఎవరి దగ్గరే ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఎవర్షన్ వచ్చేసింది యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది మేడం. యాక్చువల్లీ ఇప్పుడు డాక్టర్స్ 9 to 5 జాబ్.
యూ కెన్ సే ఇట్ ఈస్ 9 to 5 జాబ్, హ్యాపీలీ సే. ఎందుకంటే అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ కూడా, ఆ పర్టికులర్ స్పెషలైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా, సపోజ్ ఇప్పుడు గైనిక్ ఉన్నారనుకోండి సార్, యూ కెనాట్ సే ఇట్ ఇస్ అ 9 to 5 జాబ్. ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు. ఎమర్జెన్సీ మీ ఫీల్డే తీసుకోండి సార్, ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. బట్ స్టిల్ ఇట్స్ 9 to 5 జాబ్ సార్. 9 to 5 జాబే అవుతుంది మేడం. ఎందుకు అంటే సపోజ్ మన ఇప్పుడు 9 to 5 అయిపోయింది మేడం, ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, ఒక పేషెంట్ వచ్చి నేను వచ్చి చూసే లోపలే ఇంకొక వేరే డ్యూటీ డాక్టర్ ఉంటారు, మన అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళందరూ చూసేస్తారు ఆల్రెడీ. ఒక వర్కప్ అయిపోతుంది. మనం కరెక్ట్గా ఆ టైంకి సర్జరీ అయ్యే టైంకి వచ్చి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు అంత కేవటిక్గా, అంత హెక్టిక్గా లేదు, అంత హెక్టిక్గా లేదు. కాకపోతే అప్పుడు డాక్టర్ దేవుడు. సో అప్పుడు వేరే ఆప్షన్స్ లేవు, వేరే డిస్కషన్ ఉండేది కాదు యాక్చువల్గా, ఫైనాన్షియల్ డిస్కషన్. అప్పట్లో డాక్టర్ ఈ బిల్ అంటే అదే బిల్, ఇస్ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇప్పుడు ఏంటంటే వర్క్ ప్రెషర్ కన్నా వేరే ప్రెషర్స్ ఎక్కువైపోయాయి డాక్టర్స్ దగ్గర. సో మళ్ళీ సేమ్ రౌండ్ ద క్లాక్. మళ్ళీ ఇప్పుడు పిల్లలు దే డోంట్ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్స్. అంటే ఏమంటారు సార్, డాక్టర్లు అవ్వద్దంటారా? వెల్కమింగ్గా లేరా డాక్టర్? నేనైతే మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ డాక్టర్ని చేశాను మేడం. మా పెద్దనాన్న నన్ను డాక్టర్ చేశాడు. నేను మా బాబాయ్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని డాక్టర్లే చేశాము. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. నా మేనకోడలు డాక్టరే, ఇంకొక మేనకోడలు ఆల్రెడీ నీట్, ఇంకొక మేనల్లుడు ఆల్రెడీ. ఐ వుడ్ విష్ సార్ నా కొడుకు కూడా మీ కమ్యూనిటీ జాయిన్ అవ్వాలని మాకు కోరుకుంటూ. ఒక ప్రొఫెసర్ ఉండేవాడు మేడం, ఆయన ఒక డైలాగ్ చెప్పేవాడు అనమాట, డాక్టర్ అయిన తర్వాత మేబీ సంపాదించడానికి కొంచెం టైం పడుతుందేమో, మేబీ మీరు కారు కొనుక్కోవడానికి కొంచెం టైం పడుతుందేమో, కానీ మీరు వీల్ చైర్లో మీరు ఏం అవసరం లేదు, మీరు మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సైగ చేసి 70-80 years వరకు యూ కెన్ ఎర్న్ యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీవన్. ఓన్లీ డాక్టర్ ప్రొఫెషన్లను, కుకింగ్ ప్రొఫెషన్లో మాత్రమే అది ఉంటుంది. మిగతా ఏ ప్రొఫెషన్లో అట్లా ఉండదు. ఇంకోటి డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు ఎవరికి దొరకదు. డాక్టర్ ప్రొఫెషన్ అండ్ పాలిటిక్స్, ఇఫ్ ఇట్ ఈస్ యు ఆర్ ద రియల్ పాలిటిషియన్. కానీ డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న సాటిస్ఫాక్షన్ అటు రెండు వస్తాయి మేడం, 2 kicks వస్తాయి. కిక్స్ అంటే 2 sides. అర్థమైంది నాకు, అర్థమైంది. బట్ ఆల్వేస్ టు మీ డాక్టర్ అంటే ఒక ఇలేటెడ్ పొజిషన్లోనే ఉంటారు సార్. దేవుడు నెక్స్ట్ డాక్టర్, అంతే, అదే లెవెల్. ఇప్పటికీ అదే ఫాలో అవుతారు. రెస్పెక్ట్ ఐ గివ్ టు ఆల్ ది డాక్టర్స్. సార్ గెట్టింగ్ ఇన్ టు అవర్ యాక్చువల్ గట్ హెల్త్ టాపిక్ ఇవాళ. సార్ బేసికల్గా పొట్ట అని అంటే మనకి డైజెషన్, పొట్ట ఈజ్ యూస్ఫుల్ ఫర్ డైజెషన్, ఇంతవరకే నాలెడ్జ్ ఉంది. బట్ యాక్చువల్లీ వాట్ కమ్స్ అండర్ గట్? అసలు ఈ గట్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బేసిక్ లేమన్ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. జనరల్గా మన మౌత్ నుంచి యానస్ వరకు ప్రతిదీ గట్ పార్ట్ కింద లెక్క మేడం. సపోజ్ మన ఫుడ్ పైపు, స్టమక్, ఇంటెస్టైన్, లివరు, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్, ఎవ్రీథింగ్ ఈజ్ ద గట్ పార్ట్. మనం అందరూ అనుకునేది ఏంటంటే గట్ అనేది ఓన్లీ మనం తిన్నది డైజెషన్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది, వేస్ట్ అయిపోయింది మోషన్లో పంపించేస్తుంది అని మనం అనుకుంటాం యాక్చువల్లీ. బట్ అది ఆల్మోస్ట్ మీకు కిడ్నీ చేయాల్సిన ఫంక్షన్ చేస్తుంది, లంగ్ చేయాల్సిన ఫంక్షన్ కూడా చేస్తుంది. అది యాక్చువల్గా బ్రెయిన్ చేయాల్సిన ఫంక్షన్ కూడా ఉంటుంది. మీ మూమెంట్ ప్రతిదీ గట్ కంట్రోల్ అనమాట యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే గట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎండోక్రైన్ ఆర్గాన్ అని చెప్తాము. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఎలాగో ఎండోక్రైన్ ఆర్గానో, అట్లాగే సేమ్ బ్రెస్ట్ ఎలాగైతే ఎండోక్రైన్ ఆర్గాన్ మనం అనుకుంటామో, గట్ కూడా ఒక ఎండోక్రైన్ ఆర్గాన్ అనమాట. మనం వాటర్ కన్జర్వేషను, ఎలక్ట్రోలైట్ ప్రాబ్లము అన్నీ కూడా మనకి గట్ కంట్రోల్లో ఉంటుంది. అంటే గట్ అనేది మనం తిన్నదే జస్ట్ డైజెషన్ కాదు, ఎలక్ట్రోలైట్స్ కోసం గట్టే. నెక్స్ట్ టైం న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే గట్కి మైగ్రేన్కి రిలేషన్ ఉంది, గట్స్కి సీజర్స్ అటాక్కి రిలేషన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే హార్మోన్ ప్రొడక్షన్, గ్రోత్ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అండర్ గట్. అంటే బ్రెయిన్ నుంచి పీపుల్కి గట్ వస్తుంది. అందుకే కదా మేడం, ఇప్పుడు సపోజ్ మీరు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పేషెంట్ కంప్లీట్లీ ఫ్లాట్, ఏ ఫంక్షన్స్ ఏముండవు, బట్ స్టిల్ ఈజ్ లివింగ్. ఎట్లా లీవ్ అవుతున్నాడు మేడం, ఏ బేసిస్లో లీవ్ అవుతున్నాడు? బికాజ్ ఈజ్ గట్ ఈజ్ ఫంక్షనింగ్, బికాజ్ ఇట్ ఈస్ ద న్యూరాన్ సిస్టమ్స్, అందుకే సెకండ్ బ్రెయిన్ అవుతుంది అనమాట. సో ఒక్క సింపుల్ ఫంక్షన్ కాదు, ఇట్స్ అ మల్టిపుల్ ఫంక్షన్ బేస్ చేసుకొని గట్ యాక్టివేట్ అవుతుంది యాక్చువల్లీ. సార్ ఇప్పుడు మనసులో బాగా స్ట్రెస్ ఉంది అనుకోండి సార్, పొట్ట అప్సెట్ అవుతుందా? మన మైండ్ బాగా యాక్టివ్గా ఉంటే బవల్ కూడా బాగా యాక్టివ్లో ఉంటుంది మేడం. సో దాన్ని ఐబిఎస్ ప్రాబ్లం అంటాం, అంటే ఇరిటబుల్ బవల్ ప్రాబ్లం అనమాట. మన మైండ్ ఎక్కువ చేస్తే ఎంట్రోసెఫాలిక్ సర్క్యులేషన్ అని చెప్తారు మేడం. అంటే బ్రెయిన్ ఎక్కువగా యాక్టివ్ ఉంటే బవల్ బాగా యాక్టివ్గా ఉంటుంది. మన ఫిజికల్ మజిల్ ఎక్కువ యాక్టివ్గా ఉంటే మన బవల్ ఓన్లీ 1 episode మాత్రమే పాస్ చేస్తుంది అనమాట. సో మోర్ మెంటల్ యాక్టివిటీ, మోర్ బవల్ మూమెంట్స్ అనమాట. మోర్ మెంటల్ యాక్టివిటీ, మోర్ బవల్. మీరు నార్మల్గా ఏం చేస్తారంటే ఈ షేర్ మార్కెట్స్లో ఉండేవాళ్ళు, బికాస్ దే యూజ్ ద 9 to 5 బ్రెయిన్ మ్యాక్సిమం వాడేస్తారు. సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు బికాజ్ మ్యాక్సిమం వాడేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆ మినిట్లో ఎక్కువ బ్రెయిన్ యూస్ చేస్తేనే అతను ఫంక్షన్ చేయగలడు. వైట్ కాలర్స్ ఉంటారనమాట, నార్మల్గా
గ్రేడ్ 1 ఎంప్లాయీస్ అంటారు, వైట్ కాలర్ జాబ్స్. వాళ్ళు బ్రెయిన్ ఎక్కువ వాడతారు, బాడీని తక్కువ వాడతారు. అంటే జస్ట్ లేమ్యాన్ పర్సన్లో యూజ్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళకి ఏంటంటే ఐబిఎస్ అని ఒక ప్రాబ్లం వస్తుంది మేడం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనమాట. దానికి మెడిసిన్స్ ఏమి ఉండవు, మళ్ళీ ఆ బ్రెయిన్ని నార్మల్ చేయడమే మెడిసిన్స్ అనమాట. మీరు ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గించుకుంటారో ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. సో మోర్ మెంటల్ యాక్టివిటీ, మోర్గా బాగా, అంటే మెంటల్ యాక్టివిటీ అంటే ఇటు నార్మల్గా మనం చేసుకునేదో అది కాదు యాక్చువల్గా అనమాట. అంటే ఎక్కువ స్ట్రెస్, వర్క్ అని తిరగటము, ఇంకోటి ఏంటంటే కంపారిజన్స్, ఇవన్నీ చేసినప్పుడు మనకి మెంటల్ వేరే స్ట్రెస్ లెవెల్స్లోకి వెళ్తాం కదా, వాళ్ళకి బవల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా మనం చిన్నపిల్లల్లో కూడా చూస్తాము, ఎగ్జామ్స్ అప్పుడు, ఇంటర్వ్యూస్ అప్పుడు అవి వస్తాయి, దట్ ఈస్ అ కామన్. బట్ ఈ షేర్ మార్కెట్స్లో కానీ, మార్కెట్ రిలేటెడ్, మనీ మార్కెట్ రిలేటెడ్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మేడం, దాన్ని ఐబిఎస్ ప్రాబ్లం. సో అప్పుడు మైండ్ని కామ్ డౌన్ చేస్తే ఈ ఐబిఎస్ కంట్రోల్ అవుతుంది తప్ప డిఫరెంట్గా క్యూర్ అయితే మనం మెడిసిన్స్ ఇవన్నీ యూస్ చేస్తాము, జస్ట్ మీకు ఆ కంప్లైంట్ అప్పటికే తగ్గుతుంది అనమాట. ఒకసారి మెడిసిన్స్ ఆపేసిన తర్వాత కంప్లైంట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే రీజన్ బ్రెయిన్లో ఉంది. సో అందుకే ఏం చేస్తామంటే బ్రెయిన్ కొంచెం మెడిటేషన్ చేసుకొని కామ్ చేయమని చెప్తాను. తర్వాత ఏమో ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయమని చెప్తాం. సో దాన్ని కామ్ డౌన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీని పెంచాలి, పెంచితే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ సెట్ అవుతుంది. రైట్ సార్. సార్ ఇప్పుడు ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఎస్పెషల్లీ ఆ కూల్ డ్రింక్ అన్నది ఏ బ్రాండెడ్ నేమ్సే కాదు, ఇంకా చాలా మాక్టైల్స్ అని, కాక్టైల్స్ అని ఇట్లా బోల్డ్ వచ్చేసిన నేపథ్యంలో గట్ హెల్త్ పాడు చేస్తాయి. ఇది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్. కానీ గట్ హెల్త్ ఎలా స్పాయిల్ అవుతుంది ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ తినడం వల్ల? జనరల్గా మేడం, ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫుడ్ ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, మన సౌత్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ వాట్ ఎవర్ ది ఫుడ్ ఐటమ్, అది మనకి నోటి దగ్గర స్టార్ట్ అవుతుంది దాని డైజెషన్ ప్రాసెస్. ఎందుకంటే ఫస్ట్ ఏమో హార్డ్ పార్టికల్స్ని స్మాల్ పార్టికల్స్ కింద మార్చాలి, తర్వాత మన సెలైవాతో, స్టమక్ జ్యూసెస్తో మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి ఒక గ్రైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఈచ్ 1 సెంటీమీటర్ ఆఫ్ ఇంటెస్టైన్లో మెల్లగా డైజెషన్ అవుతూ ఆల్మోస్ట్ మీకు లార్జ్ బవల్ లాస్ట్ 50 సెంటీమీటర్ వరకు డైజెషన్ అవుతూనే ఉంటుంది మేడం. అవటం వల్ల ఏమవుతుంది అంటే మీకు మోషన్ ఇష్యూస్ రావు, మూమెంట్ ఇష్యూస్ రావు, నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావు అనమాట. అట్లా కాకుండా మీరు ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ లైక్ ప్యాకింగ్ ఫుడ్, మీరు సపోజ్ కూల్ డ్రింక్ తీసుకున్నాము, లేకపోతే మిల్క్ షేక్స్ తీసుకున్నాం అనుకోండి, అవి షుగర్ రెడీ టు అబ్జర్వ్, అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ షుగర్ కదా, మీరు తీసుకోగానే స్టమక్ యొక్క ఫస్ట్ 5 సెంటీమీటర్స్లోనే అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయి వాట్ ఎవర్ ది లిక్విడ్ ఇట్ ఈస్ గోనా అది ఆల్రెడీ లూజ్ మోషన్స్ కింద వచ్చేస్తుంది అనమాట. మన ఫుడ్ అనేది బయట నుంచి జ్యూసెస్ ఉండాలి, ఫుడ్ లోపల ఉండాలి, మధ్యలో ఫైబర్స్ ఉండాలి. ఫుడ్ని అంత తొందరగా డైజెస్ట్ చేయకూడదు యాక్చువల్గా మన బాడీ. చేసింది అనుకోండి, మిగతా పార్ట్ డైజెస్ట్ చేసుకోండి. సపోజ్ ఒక ఫస్ట్ 5 సెంటీమీటర్లో మన ఫుడ్ డైజెస్ట్ అయిపోయింది మేడం, మిగతా పార్ట్లు ఏం చేయాలి? ఓకే, మిగతా పార్ట్లో కూడా జ్యూసెస్ ఉంటాయి కదా, ఇంకా ఎక్కువ జ్యూసెస్ ఉంటాయి కదా, అవి వాట్ ఈస్ దట్ ఫంక్షన్ ఏమి ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ జ్యూసెస్ అన్నీ మనకి లూజ్ మోషన్స్ని కాజ్ చేస్తాయి. సో అందుకని ఏంటంటే మనం రిఫైన్డ్ ఫుడ్, హై ఆయిల్గా ఉన్నవి, హై టెంపరేచర్ ఫుడ్, కోల్డ్ ఫుడ్ తిన్నప్పుడు మనకి అందరూ చెప్తారు ఇంట్లో ఫుడ్డే కదండి, ఫ్రిడ్జ్లో ఉన్నది తీసి తిన్నామని అని చెప్తారు. మీరు హై టెంపరేచర్ తీసుకున్నా, లో టెంపరేచర్ తీసుకున్నా బౌల్ మూమెంట్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఈ ఈజీలీ ప్యాకింగ్ షుగర్స్ ఉంటాయి, ఆ బౌల్ మూమెంట్ యాక్టివేట్ అవ్వడం కూడా బికాస్ ఆఫ్ ది డైజెస్టివ్ జ్యూసెస్ విచ్ ఆర్ సెక్రెటెడ్ ఇన్ ద లేటర్ పార్ట్స్ ఆఫ్ ది ఇంటెస్టైన్. లేటర్ పార్ట్ దానికి లేవు అనమాట, దానికి పార్ట్స్ లేవు, దానికి డైజెస్ట్ చేసుకోవడానికి ఫుడ్ లేదు, ఆల్రెడీ అబ్జర్వ్ అయిపోయింది. ఫస్ట్ 10 సెంటీమీటర్లోనే అబ్జర్వ్ అయిపోయింది, మిగతా 2.5 మీటర్స్ ఉంటుంది, అవన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి పార్టికల్స్ లేదు కదా మేడం. సో ఆటోమేటిక్గా మీకు ఇబ్బంది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ అదే ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటే సార్, ప్యాకెట్ ఫుడ్స్ కూడా సేమ్ మేడం స్టార్టింగ్, ఎందుకంటే అవి ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి, ఈజీగా అబ్జర్వ్ అయిపోతాయి. మేడం మీరు ఏ ఫుడ్ అయినా సరే, సపోజ్ మనము బయటికి వెళ్తున్నాము, వీఆర్ ఫీలింగ్ హంగ్రీ, మీరు ఒక ప్యాకెట్ ఏదైనా తీసుకొని తింటారు, లేదు 2-3 అవర్స్ తర్వాత డైజెషన్ అయ్యి మీకు ఎనర్జీ వస్తుందంటే మీరు కొంటారు? అది కొనం కదా, ఇమీడియట్ వచ్చేయాలి, 5 మినిట్స్లో మీరు ఎనర్జీ లెవెల్స్ రీచ్ అవ్వాలి. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రాసెస్డ్ ఫుడ్. మీరు జస్ట్ తినగానే స్టమక్ వెళ్ళంగానే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సార్ కానీ ఇప్పుడు ఉన్న ఫుడ్ ట్రెండ్ ప్రకారం చూస్తే అందరూ మంచి నూనెలే వాడుతున్నారు, డాల్డాలు వనస్పతులు ఎవరు వాడి చేయట్లేదని చెప్తున్నారు. మా కిచెన్స్కి రండి, కిచెన్స్ ఇన్స్పెక్ట్ చేయండి అంటున్నారు. బిర్యానీలు కూడా మంచి నేతితోనే చేస్తున్నాము అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి తింటే ఫుడ్ అది సేఫా? రోజు ప్యాకేజ్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తింటే మన గట్టుకేం కాదా మరి? జనరల్గా మేడం మనం న్యూస్ పేపర్స్ కనుక చూస్తే ఫుడ్ కంట్రోల్ వాళ్ళు చేసే దాంట్లో మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అన్నిట్లో కూడా ఇట్స్ ఎ ప్రిజర్వేటివ్ ఫుడ్.
వాళ్ళు మనకి చెప్పినా కూడా ఇట్స్ ఏ ప్రిజర్వేటివ్ ఫుడ్ ఓన్లీ. ఆయిల్స్ అన్నీ యూస్ చేసేవన్నీ డిఫరెంట్ ఆయిల్సే యూస్ చేస్తారు వాళ్ళు. అంతేగాని ఎవరు ఫ్రెష్ ఆయిల్స్ యూస్ చేయరు మేడం. మనం మామూలుగా ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఐటమ్స్కి, వాళ్ళు ఇచ్చే అంబియన్స్కి నిజంగా కనుక అతను ఒరిజినల్ మెటీరియల్ యూస్ చేస్తే ఈ కాంట్ గివ్ ఇట్ అనమాట. సో కంటామినేషన్ జరగడం అనేది ఇట్స్ ఎ వెరీ కామన్ నవే డేస్. మనం ఏంటంటే ఇప్పుడు పాత కాలంలో వాట్ ఎవర్ థింగ్, సపోజ్ 10 years బ్యాక్ ఉంది మేడం. నేనే హైదరాబాద్ వచ్చిన కొత్తలో మేబీ 2 monthsకి ఒకసారో 1 monthకి ఒకసారి ఒక్కసారి ప్యారడైజ్కో బ్యావర్చ్కి వెళ్ళి ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చి తినడమో లేకపోతే అక్కడే తినడమో చేసేవాళ్ళం. అమౌంట్ అనేది 1-2 times అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు చూడండి మీరు ఎవరీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక ఫంక్షన్, ఆ పార్టీ అనో, ఆ డే అనో, ఈ డే అనో, వాడి బర్త్డే అనో, లేకపోతే వాడు పెద్ద కేసు చేశాడనో, ఎవరీ ఆల్టర్నేట్ డే బయట ఫుడ్ తినక తప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు పాత రోజుల్లో ప్రకారం అయితే, పాత రోజులు అంటే మేబీ 10-15 years బ్యాక్, అప్పుడు 1-2 times మంత్లీ. ఇప్పుడు ఎవరీ ఆల్టర్నేట్ డే మీకు అమౌంట్ పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ ఆయిల్స్, అది కూడా టేస్టీగా ఉండాలి, ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఫుడ్ కనుక టేస్ట్ చేంజ్ చేయకపోతే కస్టమర్స్ రాడు. సో యూ వాంట్స్ టు ప్రిపేర్ సంథింగ్ ఎక్స్ట్రా. అవన్నీ ఆబ్వియస్లీ కంటామినేషన్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎంత పెద్ద హోటల్లో అయినా సరే ఫుడ్ తిన్న వాళ్ళు నెక్స్ట్ రోజు మార్నింగ్ మాకు అంతా బాగుందని జనరల్గా చెప్పరు మేడం. సమ్ ఎస్డిటీ ప్రాబ్లం కంపల్సరీగా వస్తుంది. ఇంట్లో అదే బిర్యానీ మనం ఇంట్లో తిన్న వాళ్ళకి ఎస్డిటీ అంతేం ఉండదు. కానీ హోటల్లో మీరు ఎంత పెద్ద హోటల్లో తిన్నా, ఎంత నార్మల్ హోటల్లో ఉన్నా ఎస్డిటీ అనేది ఆఫ్టర్ ఫుడ్ ఎస్డిటీ వచ్చేస్తుంది. బట్ మీరు రెగ్యులర్గా తినే కొద్దీ ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంకోటి కూడా క్వశ్చన్ అడగా, మేము 10 years బ్యాక్ అప్పటి నుంచి తింటున్నాం కదా, ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ప్రాబ్లం అనేది? ఇప్పటికి ఇంకా బాగానే ఉన్నాం కదా, ఇస్ ది జనరల్ నామ్. జనరల్గా మేడం ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఇన్సల్ట్ కానీ, ఒక స్ట్రెస్ కానీ, ఒక ఇంజురీని కానీ మీరు రిపీటెడ్గా కొడుతున్నారు అనుకోండి, రిపీటెడ్గా ఇంజురీ అవుతుంది అనుకోండి, ఆబ్వియస్లీ డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్ జరగకపోవచ్చు, 10th జరగకపోవచ్చు, 100 attempts జరగవచ్చు కదా, ఇంజురీ అవ్వచ్చు కదా. అదే టైంలో ఏంటంటే ఇది నెంబర్ పెంచుతున్నాం కదా మనం. సపోజ్ మంత్లీ 1-2 దల్లా వెరీ ఆల్టర్నేట్ డే అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీగా దానికి ముందు సాఫ్ట్ డ్రింక్ ఉంటుంది, దాని తర్వాత డిజర్ట్ ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఆన్ టైం అనమాట, ఆల్టర్నేట్. ఇంతకుముందు మనం ఆఫ్టర్ 8 తర్వాత 9 తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్, హైదరాబాదే ఆఫ్. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ 24 hours ఆన్. సో మిడ్ నైట్ బిర్యానీ, ఇట్స్ అన్ని ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఫుడ్ ఇవన్నీ పెరుగుతున్నాయి. 10 years బ్యాక్ మీకు స్ట్రెస్ లేదు, ఇప్పుడు ఫుల్ స్ట్రెస్. 10 years బ్యాక్ పొల్యూషన్ లేదు, ఇవన్నీ మిక్స్ అవుతాయి మేడం యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే రిపీటెడ్గా ఒకే పని, ఒకే ఇంజురీ చేయడం వల్ల ఇంజురీ ఇంకా పెరుగుతుంది యాక్చువల్లీ. పైగా మీరు అప్పుడు 10 years బ్యాక్ యువర్ ది యంగ్, యువర్ నెక్స్ట్ 20 years తర్వాత నువ్వు ఓల్డ్. మరి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అన్నీ ఉంటాయి కదా. సో ఎప్పుడో ఒకసారి అనేది ఫుడ్ అనేది ఓకే, అది మీరు పెద్ద హోటలా చిన్న హోటలా అనేది నెక్స్ట్ రోజు మార్నింగ్ డిసైడ్ అవుతుంది. సో ఆన్ ద టైం అయితే మాత్రం బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే బెటర్. ఏదైనా పార్టీ బేసిస్ అయితే దట్స్ ఓకే. సరే, ఇందాక మీరు ఎసిడిటీ అన్నారు కాబట్టి ఎసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్, దాని తర్వాత ఈ ఫార్టింగ్, ఈ 4 సార్, ఇవి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇవన్నీ మన దైనందిక జీవితాల్లో భాగం. ఎసిడిటీ వస్తుంది, ఏదైనా కారం ఎక్కువ తింటే వస్తుంది. గ్యాస్, ఏదైనా పడలేదు, గ్యాస్ వచ్చింది, అయితే ఏంటి? ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే సార్, ఫార్టింగ్ అనుకోండి, అది కూడా సర్వసాధారణమే అని వాదించే వాళ్ళు ఉంటారు. ఇది మిత్తా ఫ్యాక్టా మీరు చెప్తూ ఈ 4 points నేను ఇప్పుడు మెన్షన్ చేసింది, ఎసిడిటీ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, ఫాట్ దగ్గర నుంచి, కాన్స్టిపేషన్ దాకా, ఈ 4 మన బాడీ మనకి ఏదన్నా ఒక సిగ్నల్ చెప్తోందా సార్? ఈజ్ ఇట్ అ సిగ్నల్ ఫ్రమ్ ది బాడీ వీ హ్యావ్ టు రియలీ యాక్ట్ అపానా, లేకపోతే జస్ట్ లైక్ దట్ అది మన రోజు జీవితంలో భాగమే, ఇవాళ వస్తే రేపు పోతాయి అనుకోవాలా? జనరల్గా ఎస్డిటీ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇవన్నీ ఏంటంటే మన యొక్క ఫుడ్ హ్యాబిట్, నెక్స్ట్ ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ మేడం. లైఫ్ స్టైల్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్గా. ఇవి డిసీజెస్ కాదు యాక్చువల్లీ. మన జనరల్గా పబ్లిక్ అనుకున్నది కరెక్టే యాక్చువల్లీ. ఒకరోజు స్పైసీ బాగా తీసుకున్నాము, ఆ రోజు ఎస్డిటీ వస్తుంది, ఓకే, వెల్ అండ్ గుడ్, అది ఒక సైడ్ ఎఫెక్ట్ అంతే. కాన్స్టిపేషన్ కూడా అంతే, ఈరోజు మీరు నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నారు, కాన్స్టిపేషన్ వస్తుంది, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మన లైఫ్ అండ్ హ్యాబిట్స్కి ఒక సైడ్ ఎఫెక్ట్స్, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి. యాక్చువల్లీ మన ట్రీట్మెంట్ కూడా అదే ఉంటుంది యాక్చువల్లీ. సో మీరు ఎస్డిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం టాబ్లెట్ ఇచ్చి సెట్ చేస్తాం. బాడీ మనకి ఏమైనా ఒక సిగ్నల్ ఇస్తుందా, మనం దాన్ని ఫోకస్ చేయాలా కాదా? లేదు మేడం, బేసికల్గా ఎక్కువ రోజులు ఎస్డిటీ ప్రాబ్లం కింద వచ్చింది అనుకోండి, మనకి అల్సర్స్ ఫామ్ అవటము, అల్సర్స్ హీల్ అయినప్పుడు మనకి స్టమక్ బ్లాక్ అయిపోవడము, కొంతమంది పేషెంట్స్లో మనకి క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవ్వడం, ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట. మీరు ఒక 10 years స్పాన్ తీసుకొని, ఒక పేషెంట్ ఉన్నారు, 10 years స్పాన్ ఉంది, అప్పుడప్పుడు ఎస్డిటీ వచ్చే పేషెంట్కి 10 years తర్వాత కూడా ఎండోస్కోపీ నార్మలే ఉంటుంది.
రెగ్యులర్గా ఎస్జిటీ వచ్చే పేషెంట్కి లోపల మొత్తం అల్సర్స్ ఫామ్ అయిపోయి స్టమక్ అంతా సైజ్ ష్రింక్ అయిపోయి కొన్నిసార్లు క్యాన్సర్స్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. సో మనము ఏదో లైఫ్ స్టైల్ సైడ్ ఎఫెక్ట్ అనుకొని మనం వదిలేసామనుకోండి, ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు కాన్స్టిపేషన్ ఈరోజు నాన్ వెజ్ నేను తీసుకున్నాను మేడం. సో కాన్స్టిపేషన్ వస్తుంది జనరల్గా. మీరు నెగ్లెక్ట్ చేసుకుంటా కాన్స్టిపేషన్ కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, మీకు బ్యాక్ పెయిన్తో మొదలుపెట్టి ఫిజర్ వస్తుంది, ఫిస్టులా వస్తుంది, పైల్స్ ప్రాబ్లం వస్తుంది, ప్రొలాప్స్ వస్తుంది. కొన్ని రోజులు ఆగితే మీకు మోషన్ కంట్రోల్ కూడా పోతుంది. మనం సైడ్ ఎఫెక్ట్ అని వదిలేసేస్తాం అనుకుందాం. సపోజ్ ఏముందిలే ఈరోజు నాన్ వెజ్ తిన్నాను, అలా మీరు కంటిన్యూస్గా ఇదే పనిలో ఉన్నారనుకోండి, మీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోకుండా మీరు ఈ కన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్. ఫార్టింగ్ ఉంది మేడం. యాక్చువల్గా ఫార్టింగ్ ఏంటంటే మన గాలి ఎంత తీసుకోవడం కామనో, మనం అప్పుడప్పుడు ఏదైనా తిన్నప్పుడు బ్లోట్ చేయడం ఎంత కామనో, మోషన్కి వెళ్ళడం ఎంత కామనో, ఫార్టింగ్ ఈజ్ వెరీ కామన్. రైట్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫార్టింగ్ యొక్క స్మెల్. ఆ స్మెల్ ఎందుకు చెప్తుంది అంటే, స్మెల్ ఎక్కువ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్, కాన్స్టిపేటెడ్ మెటీరియల్ లోపల ఉంది. స్మెల్ రాకుండా ఫార్టింగ్ చేస్తే దట్ ఈస్ కామన్ అంటున్నారు. మోషన్కి వెళ్ళినంత కామన్ మేడం. యాక్చువల్గా మీరు రోజు మోషన్కి వెళ్తే నార్మల్ కదా. అందరూ ఏమంటారు, మోషన్కి ఈరోజు వెళ్ళలేదు అనుకోండి మీకు ఇబ్బందే కదా, అంటే యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ కదా. ఫార్టింగ్ కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. మీకు మోషన్కి ఎంత కామనో, యూరిన్ వెళ్ళటం ఎంత కామనో, చెమట పట్టడం ఎంత కామనో, ఫార్టింగ్ వెళ్ళటం వెరీ కామన్ అనమాట. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రిపీటెడ్ ఫార్టింగ్ అవుతుంది. అంటే మనకు ఒక సిగ్నల్ అనమాట, లోపల అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఉంది, లేకపోతే నేను కాన్స్టిపేషన్లో ఉన్నాను. సపోజ్ లోపల హార్డ్ స్టూల్స్ ప్యాకప్ అయిపోయినాయి మేడం, లోపల ఉన్న బ్యాక్టీరియా డైజెస్ట్ చేసుకొని నైట్రస్ ఆక్సైడ్ అంటే గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. దట్ విల్ బి ది మోర్ స్మెల్లీ అనమాట. ఇట్ విల్ మనకు అది చెప్తుంది అనమాట, లోపల డైజెషన్ సరిగ్గా అవ్వటం లేదు అని చెప్పేదే ఫార్టింగ్ కాదు యాక్చువల్గా, బ్యాడ్ ఫార్టింగ్ అనమాట. అంతే తప్పించి ఫార్టింగ్ ఈజ్ వెరీ కామన్. అది వెళ్ళకపోతే నిజంగా కొంతమంది ఇప్పుడు సపోజ్ నేను ఫార్ట్ చేస్తాను కామన్గా, ఇంట్లో పిల్లలందరూ నవ్వుతారనమాట, ఏ బ్యాడ్ స్మెల్ వస్తుందని. మామూలుగా నేనే చెప్తాను అనమాట మా వాళ్ళకి అనమాట, మీరు ఒక రోజు కనుక మనకు ఫార్టింగ్ చేయలేదనుకోండి సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మూమెంట్ ఆగిపోయింది. మీరు మోషన్కి ఐ కెన్ గో మోషన్ బై మై ఓన్. సపోజ్ నేను మోషన్కి ఇప్పుడు వెళ్దాం అనుకున్నాను అనుకోండి, వెళ్ళొచ్చు, కానీ ఫార్ట్ చేయాలంటే చేయలేము. ఫార్ట్ అనేది మన బవల్ మూమెంట్ వస్తేనే ఫార్టింగ్ అవుతుంది. సో ఫార్టింగ్ అనేది మన హెల్త్ హ్యాబిట్ యాక్చువల్గా. అది స్మెల్ ఎక్కువ వస్తేనే ప్రాబ్లం యాక్చువల్లీ. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారు. అది ఇంటెన్షనల్గా డైట్ని రెగ్యులేట్ చేయడానికి కావచ్చు, ఆర్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భాగం కావచ్చు, ఆరెల్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ మిడ్ నైట్ బిర్యానీలు, లేట్ నైట్ పార్టీస్, ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం దగ్గర నుంచి మిడ్ నైట్ ఫుడ్ తీసుకోవడం వరకు మన గట్టే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుందా సార్? వీళ్ళు ఎప్పుడు ఫుడ్ తింటారో ఎప్పుడు ఫుడ్ తింటారో అర్థం కాదు అని పనిచేయడం ఆపేస్తుందా, ఆర్ ఇస్ దట్ రియలీ అ బిగ్ ప్రాబ్లం? మేడం జనరల్గా మన హ్యూమన్ బీయింగ్ కానీ యానిమల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన హ్యూమన్ బీయింగ్లో మన జీన్స్ అన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయి వస్తుంది అనమాట. సపోజ్ మీకు మార్నింగ్ 4 to 5 జ్యూస్ రిలీజ్ అవ్వాలంటే మీరు తినండి, తినకపోండి, జ్యూస్ రిలీజ్ అయిపోతుంది. మీరు తింటే ఆ ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది, మీరు తినలేదనుకోండి అది లోపల ఉన్న పేగులను డైజెస్ట్ చేసుకుంటుంది. సో మనం ఫిక్స్ చేయడానికి లేదు మేడం. మీరు ఇప్పుడు ఇండియాలో ఉన్నాం మేడం మనం యాక్చువల్గా. మనకి ఎందుకు వస్తుంది 9 o'clock to 10 o'clock ఏం చేసినా నిద్ర వచ్చేస్తుంది. సైకిల్ ఈజ్ ఫిక్స్డ్. ఎందుకంటే 12 hours డే టైము, తర్వాత 9 o'clock to 10 o'clock మేబీ 11, 12 ఆటోమేటిక్గా మీరు అవసరం ఉన్నా లేకపోయినా మీకు నిద్ర వస్తుంది. దట్ ఈస్ మీన్స్ సైకిల్ ఈజ్ ఫిక్స్డ్. మార్నింగ్ లేకగానే మోషన్కి వెళ్ళడం, యూరిన్కి వెళ్ళడం, దట్ ఈస్ సైకిల్ ఈజ్ ఫిక్స్డ్ కదా. మీరు కొత్తగా ట్రై చేస్తారు, లోపల ఆల్రెడీ హార్మోన్స్, జ్యూసెస్ దాని టైం ప్రకారం వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది. మీరు ఫుడ్ ఇవ్వకపోతే డైజెషన్ చేసుకోకుండా ఏదైతే మెటీరియల్ ఉందో లోపల దాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది. సో అంతేగాని బాడీ మనం తిన్నదాన్ని బేస్ చేసుకొని జ్యూసెస్ రిలీజ్ అవ్వడం జరగదు మేడం. ఆల్రెడీ టైమింగ్స్ ఆర్ ఫిక్స్డ్. మార్నింగ్ 4 to 5 లైక్ యానిమల్స్ మార్నింగ్ 4 to 5 తింటారు. డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రెట్ అయ్యే టైంకే మనం తినాలి. మనం ఇష్టం వచ్చినప్పుడు తిన్నాం కదా అని అంటే సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. మనం సపోజ్ 4 to 5 అనేది ఫిక్స్డ్ మేడం ఆన్ రఫ్ యావరేజ్గా అనమాట. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 to 8లో క్లోజ్ చేస్తే ఓకే డైజెషన్ అవుతుంది. లేదు దానికి మెటీరియల్ లేదు, ఫుల్ జ్యూసెస్, లివర్ జ్యూస్ రిలీజ్ అయిపోయింది, ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ అయిపోయింది, ఎవరిని డైజెస్ట్ చేయాలి? అది నేను డైటింగ్లో ఉన్నాను కదా అని చెప్పి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే ఒక టెక్నికల్ మంచి పాష్ వర్డ్ యూజ్ చేశాను. ఎర్లీ డిన్నర్ 7 o'clock డిన్నర్, 6 to 7 o'clock. ఇంకా సూర్యుడు కూడా వెళ్ళడం, అప్పుడే డిన్నర్ చేసేస్తాం మనం. అక్కడి నుంచి మీరు ఆల్మోస్ట్ బ్రంచ్ అనుకుంటుంది, దాని పేరు 12 o'clock. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఈజ్ 16 hours వితౌట్ ఎనీ ఫుడ్. ఈ జ్యూసెస్ అన్నీ ఎక్కడికి వెళ్ళి డైజెస్ట్ చేయాలి మేడం? ఎవరిని తినాలి?
సార్ మీరు ఇలా అంటున్నారు ద సో కాల్డ్ రీసెర్చ్ స్టడీస్, డాక్టరేట్ స్టడీస్, ఇవి నాకు ఎగ్జాక్ట్గా నేను చెప్పకపోయినా దాని తాత్పర్యం చెప్తున్నాను సార్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని సెక్రీట్ అయినప్పుడు గట్లో ఉండేటువంటి సెల్స్లో ఉన్న మైటోకాండ్రియా ఇట్ స్టార్ట్స్ ఈటింగ్ అప్ ది టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఆర్ ద టాక్సిక్ వేస్ట్ ఇన్ ద బాడీ సో దట్ ఆటోఫేజీ చేస్తుంది. సో దట్ టాక్సిన్స్ అన్ని బాడీలోంచి వెళ్ళిపోవడం కాకుండా పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ యంగర్. దట్స్ ద బ్యూటీ సీక్రెట్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ యూ హావ్ టు టెల్ మీ. మేడం మెడికల్ ఏంటిది అంటే మనం సాఫ్ట్వేర్ లాగా ఉండదు యాక్చువల్గా. ఇట్స్ మనిషికి వేరీ అవుతుంటుంది, రీజన్స్కి వేరీ, రిలీజన్ బేస్డ్ వేరీ, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరీ, ఎన్విరాన్మెంటల్ ప్రకారము ఒక డ్రగ్, నార్మల్ డ్రగ్, రెగ్యులర్ డ్రగ్గే అది యాక్షన్ చేస్తుంది అనేది ప్రతి మనిషికి చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక మనిషికి బాగా ఫిక్స్ అయిన ఒక ఫుడ్ని మనం తీసుకొచ్చి ఇంకో మనిషికి ఇది మనం ఇచ్చి దీనివల్ల నీకు అసలు ఫుల్ వచ్చేస్తుంది, నార్మల్ వచ్చేస్తుంది అంటే ఆ మనిషి జీన్స్ వేరు, ఆ మనిషి ఉన్న ఎన్విరాన్మెంట్స్ వేరు. కానీ సో అది రీసెర్చ్ ఫాలో స్టడీ కదా. మేడం. అంటే కరెక్షన్ యాక్చువల్ ఏంటంటే రీసెర్చెస్ అన్నీ కూడా ఇన్ జనరల్గా ఆల్రెడీ ఒక కంక్లూజన్స్ అయ్యి దానికి బ్యాక్ వెళ్తారు మేడం. అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న ఆల్మోస్ట్ మేబీ 10,000 years హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని వేల సంవత్సరాలు అయింది కదా. ఈ ఒక్కరోజు నేను ఇలా కూర్చేసుకొని కంక్లూజన్స్ చేయలేము. జనరల్గా రీసెర్చెస్ ఎలా ఉంటాయి అంటే ఈరోజు మనం చేస్తాం ఒక రీసెర్చ్ చేసి మీకు నేను చెప్తాను ఎట్లా జరగచ్చు అని. 10 years తర్వాత ఇంకొక అతను వస్తాడు, పాత అతను చేసిందంతా రాంగ్ అని చెప్తాడు, కొత్త రీసెర్చ్ వస్తుంది. కానీ ఒక మనిషి లైఫ్ స్పాన్ ఈజ్ 100 years. చేసిన ప్రతి 5 సంవత్సరాలకి మనం మార్చుకుంటూ పోవడం కుదరదు యాక్చువల్లీ. అంటే మీరేం చెప్తారు సార్? నేనైతే వర్కౌట్ అవ్వదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఇట్లాంటివి ఏమి వర్కౌట్ అవ్వదు మేడం. యాక్చువల్గా ఏంటంటే మన యాక్టివిటీ బేస్ చేసుకొని మాత్రమే వర్కౌట్ అవుతుంది ఎప్పుడు కూడా. సపోజ్ ఇఫ్ యూ ఆర్ మోర్ యాక్టివ్, ఈట్, వర్క్, టేక్ రెస్ట్, దెన్ డూ వర్క్, ఈట్, వర్క్. మీరు ఏమి తినకుండా ఖాళీ ఎంటీ స్టమక్తో పెట్టుకున్నారు, మీ 16 hours ఎంటీ స్టమక్ ఎందుకు మేడం? మొత్తం పెట్టుకోండి వీక్ అంతా. అవ్వదు కదా సార్. ఎందుకు అవ్వదు మేడం? 16 hours ఫాస్టింగ్ ఉన్నప్పుడు అవుతుంది మేడం, హ్యాపీగా అవుతుంది. సెలైన్ పెట్టుకోండి మేడం, గ్లూటిన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఆప్టినర్. ఎందుకు వచ్చింది సార్ అంత బాధ? మరి ఎందుకు వచ్చింది మేడం? 16 hours ఫాస్టింగ్ కూడా ఎందుకు వచ్చింది మేడం? వాట్ ద యూజ్? అంతే కదా, నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు సపోజ్ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చేస్తారు, నిజంగా చెప్తున్నాను, మా ఇంట్లోనే చాలామంది చేస్తారు. నేను అడిగే క్వశ్చన్ ఎందుకు 16 hours ఫాస్టింగ్? డూ 24 hours ఫాస్టింగ్. మళ్ళీ మధ్యలో సాటర్డే, సండే, మళ్ళీ ఆల్కహాల్ అవన్నీ ఉంటాయి, అవి మాత్రం నో టచ్. ఫుడ్కి రాగానే నో 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 నో, మళ్ళీ సడన్గా చీప్ మీల్ ఇవన్నీ వస్తాయి. ఎందుకు ఫాస్టింగ్? మంచిగా మొత్తం ఫాస్ట్ చేస్తే మైటోకాండ్రియాలో ఉన్న న్యూక్లియస్లు అన్నీ పనిచేస్తాయి మేడం. లోపలికి వెళ్ళి ఎవరు తొంగి చూడరు మేడం. అబ్జర్వేషన్ యాక్చువల్లీ. యాజ్ ఏ ప్రొఫెషనల్గా చెప్పాలి అంటే మేమే చెప్తున్నాం కదా. నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది అయితే వేరుశనగ నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్ మనం స్టార్ట్ చేసింది. అవర్ లైఫ్ స్టార్టెడ్ విత్ గ్రౌండ్ నట్ ఆయిల్, నౌ టుడే ఎండ్స్ విత్ గ్రౌండ్ నట్ ఆయిల్. మధ్యలో వచ్చిన ఆయిల్స్ అన్నీ ఏమైపోయాయి మేడం? వాట్ ఈస్ ద బెస్ట్ ఆయిల్ అని చెప్తే ఏం చెప్తాం మనం? అన్నీ గ్రౌండ్ నట్ ఆయిల్తో స్టార్ట్ చేశారు. అది వాడే వాళ్ళందరినీ ఏమో మీరు రేషన్ షాప్లో తీసుకుంటున్నారు, మేము పామాయిల్ ఇస్తున్నామన్నారు. పామాయిల్ పోయాయి, కాలీఫ్లవర్ అయిపోయాయి, క్యాఫ్లవర్, అన్నీ డిఫరెంట్ ఆయిల్స్. ఆలివ్ ఆయిల్ వచ్చింది, కోకోనట్ ఆయిల్ వచ్చింది. కోకోనట్ ఆయిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం? ఇప్పుడు స్టార్ట్ అయిందా? 40 years 50 years బ్యాక్ లేదా కోకోనట్ ఆయిల్? కొత్తగా కోకోనట్ ఆయిల్ వచ్చిందా మేడం? సో ఏంటంటే ఇది ఈ 5 years నేను చెప్తాను మేడం ఇట్స్ బాగుంది అని. ఇంకొక 5 years వచ్చి నా ఫ్రెండ్, నా సీనియర్, నా జూనియర్ వచ్చి లేదు శ్రీమన్ చెప్పింది తప్పు అంటాడు. ఓకే, అతన్ని ఫాలో అవుతాను. సో ఇట్స్ ఆల్ కన్ఫ్యూజ్డ్. సో బేసికల్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొద్దు ఇస్ వాట్ యూ సజెస్ట్ పీపుల్. జనరల్లీ ప్రతి దాంట్లో మెడిసిన్స్లో ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఒక్కొక్కళ్ళ అబ్జర్వేషన్ బట్టి ఉంటుంది మేడం. యాజ్ ఏ సర్జన్ మా అబ్జర్వేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ డైట్స్ ట్రై చేయొద్దు. ఓకే, మీరు ఏదైతే సపోజ్ మీరు ఇఫ్ యూ వర్క్ మోర్, ఇఫ్ యూ ఆర్ ఎ ఫిజికల్ లేబర్, మీ ఫిజికల్ లేబర్కి తగ్గట్టు ఫుడ్ తినండి. ఇఫ్ యూఆర్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మీ వర్క్ ఏమీ లేదు, యూ డోంట్ డూ ఎనీ వర్క్ అనుకో, మీ అవసరం అయితే ఎంత ఉందో అంతే తినండి. సపోజ్ మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నారు అనుకో, స్కిప్ చేయొద్దు, ఒక ఇడ్లీ తినండి, హాఫ్ దోశ తినండి. ఏమైపోతుంది? హాఫ్ ఇడ్లీతో హాఫ్ దోశతోనే మన ప్రపంచం మారిపోతుందా? సో అట్లీస్ట్ మన జ్యూసెస్ డైజెస్ట్ చేసుకుంటే కదా అవి, సో ఇట్ విల్ ఫంక్షన్ మేడం. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు కరెక్ట్గా చూసుకుంటే, వాళ్ళు సెన్సెస్ చూసుకుంటే, వాళ్ళు గ్యాస్ట్రైటిస్ ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళ రోజు గడవదు యాక్చువల్లీ. సో నైట్ మీరు ఎక్కువ తీసుకోకండి, మీకు ఎంత అయితే అవసరమో అంతే తీసుకోండి. మళ్ళీ ఎందుకు స్కిప్ చేయడము, వేరే ఫుడ్స్ తీసుకోవడం అవసరం లేదు కదా.
గాట్ ఇట్ సార్. సార్ బేసికల్గా మన చుట్టూరా కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే మన గట్లో కూడా ఉంటుంది. కానీ గట్లో ఉండేది గుడ్ బ్యాక్టీరియా అని టర్మ్ చేస్తుంటాం. సో వాట్ ఈస్ దిస్ గుడ్ బ్యాక్టీరియా? అండ్ ఈ గుడ్ బ్యాక్టీరియా చాలా కాస్ట్లీయా సార్? వెరీ కాస్ట్లీ మేడం. చాలా కాస్ట్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ గుడ్ బ్యాక్టీరియా కోసం కొత్త అదే కదా, ప్రొడక్ట్స్ అదే వెరీ కదా, కాస్ట్లీ. వెరీ కాస్ట్లీ. అండ్ ఏదో మనం పేదోళ్ళు తినలేరా సార్ ఆ, గుడ్ బ్యాక్టీరియా? పేదవాళ్ళు తినొచ్చు మేడం మజ్జిగ. బట్ ఏంటంటే మజ్జిగ తాగకూడదు మేడం, మజ్జిగ తాగకూడదు, పెరుగు తినకూడదు. వీఆర్ ఆల్ వేగన్స్. ఆ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మేడం, మన ఇంటెస్టైన్లో స్మాల్ బౌల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే రెక్టమ్ కోలాన్ వరకు ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకు ఇది ఉంటుంది అంటే మన ఫుడ్ డైజెషన్ మొత్తం, మీకు సపోజ్ పాలు పెరుగవడానికి ఒక బ్యాక్టీరియా కావాలి, లేకపోతే మీరు ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా పాలు ఎప్పటికీ పెరుగవదు. ఆ బ్యాక్టీరియా వేస్తేనే పెరుగవుతుంది. సేమ్ అదేందుకంటే డైజెషన్ చేస్తుంది. మన బాడీలో కూడా సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట మన డైజెస్ట్ అవ్వడానికి. నెక్స్ట్ ఏంటంటే అవి డైజెషన్ చేసుకున్న తర్వాత వచ్చిన బై ప్రోడక్ట్తో మన లార్జ్ బౌల్లో ఉన్న లోపల లేయరు హెల్తీగా ఉంటుంది. మన లార్జ్ బౌల్లో కానీ స్మాల్ బౌల్ కానీ మనకు లోపల ఒక లేయర్ ఉంటుంది మేడం. దానికి ఫుడ్ మన మోషన్లో నుంచే వస్తుంది. అందుకనే ఏం చేసే వాళ్ళమంటే, ఒకప్పుడు మేము 10 years బ్యాక్ ఏంటంటే ఏదైనా అబ్డామినల్ సర్జరీ చేయాలి అంటే ఎనిమా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు హార్డ్లీ ఎవరికి ఎనిమా ఇవ్వట్లేదు. మీరు ఎవరినైనా నార్మల్గా ఉన్న సర్జరీ చేయించుకున్న వాళ్ళు అడగండి, ఎవరికి ఎనిమా ఇవ్వము. ఎందుకంటే మన మోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తున్నారంటే కింద నుంచి ఎనిమాలు ఇచ్చేసి ఆ మోషన్ మీ గట్ క్లీన్ చేస్తాము అంటున్నారు. యాక్చువల్గా మనకి మోషన్ లోపల ఉండాలి, బట్ ఎక్కువ కాదు. ఉండాల్సినంత అమౌంట్ ఉంటేనే మనకి గట్టున్న లోపల లేయర్ హెల్తీగా ఉంటుంది. అందుకనే మనము ఎనిమాలు కూడా ఇవ్వట్లేదు సర్జరీ అయిపోయిన తర్వాత. ఆ బ్యాక్టీరియా డైజెస్ట్ చేసుకొని, మోషన్లో ఉన్నది డైజెస్ట్ చేసుకొని మనకి లేయర్కి మనకి న్యూట్రియంట్స్ ఇస్తుంది. అంత ఇంపార్టెంట్ యాక్చువల్గా అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా, మన సో కాల్డ్ ఫార్మసీలో వచ్చే యాంటీబయాటిక్స్ మనకి ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం వాటిని. సో ఈ యాంటీబయాటిక్ వెళ్ళి ఆ గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తే అంటే ప్రపోర్షన్ తగ్గుతుంది అనమాట. సో బ్యాడ్ బ్యాక్టీరియా యొక్క ప్రపోర్షన్ పెరుగుతుంది, మీకు లూజ్ మోషన్ స్టార్ట్ అవ్వడము. అవి చేయడం కోసం మనం ప్రోబయాటిక్స్ ఇస్తాం అనమాట. ప్రోబయాటిక్స్ అనేది బ్యాక్టీరియాని కల్టివేట్ చేయడం కోసం మళ్ళీ ప్రోబయాటిక్ ఇస్తాం. మనమే చంపేస్తాము, మనమే ఇస్తామన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మీ దగ్గర గుడ్ బ్యాక్టీరియా లేదు కదా, మేము టెస్ట్ చేసిన తర్వాత అందులో మీకు గుడ్ బ్యాక్టీరియా కనిపించలేదు అనుకోండి, మేము క్యాప్సూల్ రూపంలో మేము ఇస్తామన్నమాట. ఎగ్జాక్ట్లీ. దాని బదులు హ్యాపీగా మనం మిల్క్ ఏమైనా టెస్ట్లు వచ్చాయి సార్ నిజంగా గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా టెస్ట్? లేటెస్ట్ రీసెర్చెస్ వస్తున్నాయి మేడం యాక్చువల్గా. ఎందుకు అంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే గట్ ఈజ్ ద సెంటర్ ఫర్ అవర్ బాడీ. అందుకని గట్ హెల్త్ ఇయర్, గట్ హెల్త్ అనేది ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది ఆ ఉద్దేశంతో అనమాట. అందుకే మా గట్లోనే మొత్తం సినిమా ఉంది. నేను చెప్పాను కదా ఇందాక, స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కూడా హ్యాపీగా లైఫ్ అంతా లీడ్ చేస్తున్నాడు, ఎక్సెప్ట్ మూమెంట్స్ ఉండవు తప్ప. అంటే మెయిన్ బ్రెయిన్లో లేదు, బ్రెయిన్ ఓన్లీ మూమెంట్, ఇంటెలెక్చువల్ ఫంక్షన్ ఇస్తుంది. మిగతా మూమెంట్స్ అంతా సమ్వేర్ ఎల్స్, దట్ ఈస్ ద గట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనమాట. ఇవన్నీ కాన్సెప్ట్సే మేడం, ఇట్స్ నాట్ ప్రూవెన్ ఏమి ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఎంత ఉందనేది ఒక టెస్ట్లు వస్తున్నాయి అనమాట. ఆ టెస్ట్లో సపోజ్ మనకు గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉంది అనుకున్నాం అనుకోండి, మనం క్యాప్సూల్స్తో గుడ్ బ్యాక్టీరియా ఇవ్వచ్చు. సపోజ్ అవి రిచ్ పీపుల్ అనమాట. మనలాంటి పూర్ పీపుల్ ఏం చేస్తారంటే మజ్జిగ తాగితే పెరుగు తింటే సరిపోతుంది. సార్ తినరు సార్ కొంతమంది, మజ్జిగ పెరుగోది ఇష్టపడరు. వాళ్ళకి ఎలా గుడ్ బ్యాక్టీరియా అంటే టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది మన. కానీ జనరల్గా మేడం గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మనకి లూజ్ మోషన్స్ వస్తే తప్ప తెలియదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇందులో ఉదకే మనం అనుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ మీకు గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది బాడీలో, ఉంటే కాబట్టి మీరు హెల్తీగా ఉన్నారు. మీకు లూజ్ మోషన్స్ వచ్చిన రోజు మాత్రమే మీకు గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాని ఓవర్ రైడ్ చేస్తుంది అంతే. దానికి మీరు ప్రోబయాటిక్స్ వేసుకోవాలి. అందుకే మనం చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్స్ యూస్ చేయము, ప్రోబయాటిక్స్ ఇస్తారు యాక్చువల్గా అనమాట. సో ఓన్లీ ఆ కంప్లైంట్ వచ్చి మజ్జిగ పెరుగానా సార్ ప్రోబయాటిక్స్కి? ఇంకేమీ ఉండవా? జనరల్గా చాలా ఉంటుంది మేడం. వెజిటేబుల్స్లో ప్రతి వెజిటేబుల్స్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బట్ బెస్ట్ థింగ్ ఈజ్ మజ్జిగ పెరుగు. రైట్. మజ్జిగ పెరుగు అంటే పుల్లది అలా ఏం అవసరం లేదు, ఫ్రెష్ తింటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం గుడ్ బ్యాక్టీరియాని ఏమో రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు మేడం, వాటిని చంపకుండా ఉంటే చాలు. మనం యాంటీబయాటిక్స్ యూస్ చేసి గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తున్నాము, సో మనకు కావాలంతే. లేకపోతే మీకు కంప్లైంట్ వస్తేనే, అంటే లైక్ లూజ్ మోషన్స్ వచ్చినా, బ్లోటింగ్ వచ్చినా, అప్పుడు మాత్రమే మీకు డౌట్ రావాలి గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉంది అనేది. లేకపోతే అవసరం లేదు, బాడీ ఆటోమేటిక్గా గుడ్ బ్యాక్టీరియానే ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా వస్తే మీకు లూజ్ మోషన్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే కాన్సెప్ట్ ఎవ్రీ వీక్ ఒకసారి ఏదో విటమిన్ టాబ్లెట్లు వేసినట్టు వేస్తున్నారు మన గుడ్ బ్యాక్టీరియాని. ప్రాబ్లం ఏమవుతుందంటే మనం బ్యాక్టీరియాని కొత్త ఆటలను ఇస్తున్నాం అనుకోండి బయట నుంచుకొని, అక్కడున్న గుడ్ బ్యాక్టీరియా చేంజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 1000 పీపుల్తో ఒక రీసెర్చ్ చేస్తాను మేడం, దాన్ని నేను 100 crores అప్లై చేస్తాను.
రైట్. కానీ ఇక్కడ మనిషి వేరు, వాడి జీన్స్ వేరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు, ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే చేసుకోవడం అనేది కరెక్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. గాట్ ఇట్ సార్. వెరీ వెల్ సెట్ సార్. సార్ లీకీ గట్ అంటున్నారు, అంటే ఏంటండి? వాట్ ఈస్ లీకీ గట్? లీకీ గట్ అంటే మనకి ఇంటెస్టైన్లో లోపల ఉన్న లేయర్ కొంచెం సిక్రిషన్ చేస్తుంది మేడం యాక్చువల్గా. ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ కోసం అనమాట. కొన్ని డైరియా ట్యాబ్లెట్స్ మనం యూస్ చేసే దానికోసం అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే సిక్రెట్ చేస్తుంది కానీ అబ్జార్ప్షన్ అవ్వదు. సో మీకు ఆ వాటరు జ్యూసెస్ అవన్నీ మోషన్లోకి రిలీజ్ అయిపోతాయి. దాన్ని లీకీ గట్స్ అనమాట. అంటే కొత్తగా అబ్జార్ప్షన్ జరగదు కానీ సీక్రెట్ అయిపోతూ ఉంటుంది. మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్నీ బవల్లోంచి సీక్రెట్ అయిపోతాయి. మీరు ఇంకా కాన్సెప్ట్ చూసుకుంటే ఏంటంటే సపోజ్ మన కిడ్నీ ఫంక్షన్ చేయట్లేదు అనుకోండి, బవల్లో ఒక డయాలసిస్ యూనిట్ లాగా పనిచేస్తుంది లోపల. అంత పర్మిబిలిటీ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ లేయర్కి ఆ కెపాసిటీ పోయింది మేడం, సిక్రేషన్ ఎక్కువ అవుతుంది కానీ అబ్జార్ప్షన్ లేదు. ఆటోమేటిక్గా మీకున్న లీక్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే మన బాడీ ఫ్లూయిడ్ ఇంటెస్టైన్లోంచి లీక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంటెస్టైన్లో మనకి ఎవ్రీడే 6 to 7 లీటర్స్ జ్యూసెస్ ఉంటాయి. సో మీరు అబ్జార్ప్షన్ అవ్వట్లేదు అనుకోండి, కానీ మన మోషన్ వచ్చేది ఎంత మ్యాక్సిమం 100 to 150 grams, మేబీ కొంచెం లిక్విడ్ ఉంటుంది అంతే. ఈ 6 to 7 లీటర్స్ని కనుక మీరు సరిగ్గా అబ్జార్ప్షన్ చేసుకోకపోతే ఇట్స్ లీకింగ్ అనమాట. దాన్ని లీకీ గట్స్. ఎందుకు వస్తుంది సార్ ఈ లీకీ గట్? అబ్జార్ప్షన్ కెపాసిటీస్ పోయినప్పుడు మేడం, అదంతా ఇదేంటంటే మన ప్రోబయాటిక్స్ సరిగ్గా అంటే గుడ్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోయినా, కొంతమందికి ఏమవుతుందంటే లోపల ఉన్న మ్యూకోజా డ్యామేజ్ అవుతుంది అనమాట. లైక్ సీలియాక్ డిసీజ్ అని చెప్తాం మనం. గ్లూటిన్ సెన్సిటివ్ పేషెంట్స్లో వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఆ లోపల ఉన్న లేయరు అబ్జార్ప్షన్ కెపాసిటీ పోతుంది. పోగానే ఏమవుతుంది అంటే సిక్రేషన్ అవుతుంది కానీ అబ్జార్బ్ అవ్వదు. సో ఆటోమేటిక్గా లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి ఎలా తెలుస్తుంది సార్ మనకి లీకీ గట్? మోర్ లూజ్ మోషన్స్ ఎక్కువైపోతాయి మేడం. లూజ్ మోషన్స్ విత్ వాటర్ అనమాట. ఏం తిన్నా సరే మోషన్ అయిపోతుంది, అబ్జార్ప్షన్ ఏం జరగదు. కొంతమంది చాలామంది చెప్తారు తిన్న వెంటనే ఏం తిన్నారో అదే వచ్చేస్తుంది సార్ నెక్స్ట్ రోజు మార్నింగ్ అన్నట్టు అనమాట. ఇమీడియట్గా లూజ్ మోషన్స్ అయిపోతాయి. సార్ యూజువలీ ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు. హెవీగా ఉందనో, కడుపు నొప్పనో, తినాలనిపించట్లేదనో, అరగట్లేదనో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో దానికి కారణం ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనుకోవాలా, స్ట్రెస్ అనుకోవాలా, మొబైల్ ఫోన్స్ అనుకోవాలా, గట్ ఇష్యూస్ అనుకోవాలా? జనరల్గా ఇప్పుడు ఎస్డిటీ ప్రాబ్లమ్స్ కనుక సపోజ్ అడల్ట్ 100 అడల్ట్స్ చూసుకొని 100 చిల్డ్రన్స్ చూసుకోవాలి అనుకో మేడం, ఎస్డిటీ ప్రాబ్లము చిల్డ్రన్స్లోనే ఎక్కువ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకి ఇంకా డైజెషన్ సిస్టమ్ అనేది సెట్ అవ్వలేదు. 2 years పడుతుంది. అందుకని ఇంతకుముందు ఏంటంటే మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ అసలు కనీసం ప్రిపేర్ అవ్వని ఏ ఫుడ్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫుల్ యాక్టివిటీ అనమాట. ఇంట్లో ఉన్న ఒక మనిషి వాళ్ళతో పాటు తిరగడము, ఆడుకోవడం అంతా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి 4 monthsకే మనము ఫుడ్ ఇచ్చేస్తున్నాము. వాళ్ళ బవల్ సిస్టము యాక్టివేట్ అయ్యి నార్మల్ అవ్వడానికి 2 years పడుతుంది. మనం అంతసేపు ఉండదు కాబట్టి 4 months తర్వాతే మనం ఇచ్చేస్తున్నాం ఫుడ్. ఇంకా జంక్ ఫుడ్ అనేది కామన్. ఇప్పుడు చిప్స్ లేకుండా 1 year దాటట్లేదు జనరల్గా అనమాట, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అనమాట. ఇంతకుముందు ఓన్లీ మదర్ మిల్క్, లేకపోతే మన కౌ మిల్క్, లేకపోతే బఫెల్లో మిల్క్, మన ఇంట్లో చేసుకునే మిల్క్. ఇప్పుడు అన్నీ కంప్లీట్గా ఫార్ములా ఫీడ్స్ అంటే వితౌట్ ప్రిజర్వేటివ్స్ జరగదు మేడం యాక్చువల్. సో వాళ్ళకి డైజెషన్ ప్రాసెస్ ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. ఒక ఫుడ్ బ్లోటింగ్ కాస్ట్ చేస్తుంది అంటే దట్ ఈస్ ద ఓన్లీ మిల్క్ అనమాట. ఎందుకంటే మిల్క్ ఈజ్ ద యానిమల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ కదా, మన బాడీ అప్పుడప్పుడు డైజెస్ట్ చేసుకోలేదు. ఇండియాలో ఒక సెన్సెస్ ఏంటంటే 25 to 25% పీపుల్లో మనకి మిల్క్ డైజెస్ట్ అవ్వదు. సో వాళ్ళని ఏం చెప్తామంటే మీరు మిల్క్ని అవాయిడ్ చేయమని చెప్తారన్నమాట. కొంతమందికి వీటి డైజెస్ట్ అవ్వదు, సో వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్తారు. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా సేమ్ అనమాట. కొంతమందికి మిల్క్ డైజెషన్ అవ్వదు, వాళ్ళ బాడీలో లేదు, అది ఆ జీన్ లేదు. సో మనం అవాయిడ్ చేయమని చెప్తాము. యాజ్ యూజువల్ ఇంకా ఫోన్ అనేది అన్నిటికి సకల రోగాలకి దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. యూ నేమ్ ఇట్ ద డిసీజ్, ఇట్ విల్ కాజ్ దట్ డిసీజ్. గట్ హెల్త్ని కూడా మొబైల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉందన్నమాట. గట్ హెల్త్ అది సేమ్ మేడం. మీరు సపోజ్ మూమెంట్ లేదు, అదొక మేబీ ఒక రీల్లో అనుకుంటా, ఏం ఆడుకోవట్లేదంటే అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అన్నట్టు, మీరు ఆ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది మేడం, మొబైల్ యాక్టివిటీ పెరిగిపోతుంది. అంటే కూర్చొని ఆడటమే కదా దాని పని, కూర్చొని చూడటమే కదా, ఆబ్వియస్లీ గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్, ఆ రీల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చే వీడియో వల్ల మనకి మైండ్ చాలా యాక్టివ్లో ఉండాలి, హ్యాపీ అవుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఏమైపోతుంది నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ ఇంకో రీల్ వస్తూనే ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే బవల్ సేమ్ మెంటల్ యాక్టివిటీ స్ట్రెస్ పెరుగుతుంది, బవల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండు కనెక్షన్ మేడం, యూ నేమ్ ఇట్, మొబైల్ విల్ కాజ్ దట్ డిసీజ్. గాటెడ్ సార్. సార్ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఈ గట్ ఇష్యూస్ ఎంత రేట్ పెరిగినాయి సార్ ఇండియాలో?
జనరల్లీ మేము చూసిన దాంట్లో 40% ఇంక్రీజ్ అయితే ఉంది మేడం ఇన్ జనరల్. అంటే 100 పేషెంట్స్ చూస్తే 40-50% పేషెంట్స్ గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్ కామన్. ఇంకా మీరు వైట్ కాలర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కనుక వస్తే మేము డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పిస్తాం. 75-80% వాళ్ళకి ఎస్జిటి, కాన్స్టిపేషన్, గాల్ బ్లాడర్ స్టోన్స్. ఒకప్పుడుతో పోలిస్తే చాలా పెరిగిపోయిందంట. చాలా పెరిగింది మేడం. ఆల్మోస్ట్ 2 times 3 times పెరిగింది. మేము అంటే ఇప్పుడు ఐ థింక్ 8 years బ్యాక్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి గ్యాస్ ప్రాబ్లం అనేది కామన్ అయిపోయింది. డ్రగ్స్ కూడా మీకు ఇంతకుముందు ప్యాన్ అని ఒక చిన్న ప్యాన్, మేబీ రాజో వాట్ ఎవర్ ది థింగ్, సింపుల్ ట్యాబ్లెట్తో పని అయిపోయేది. బ్రేక్ఫాస్ట్కి ముందు వేసుకుంటే, గ్యాస్ ట్యాబ్లెట్ అంటే బ్రేక్ఫాస్ట్కి ముందు వేసుకుంటే సరిపోయేది పని. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దాన్ని 2 times వాడాలి, మళ్ళీ దాంతోపాటు సిరప్ 3 సార్లు వాడాలి. వాడితే కానీ కంట్రోల్ అవ్వట్లేదు గ్యాస్ ప్రాబ్లం. ఎందుకు అంటే సివియారిటీ కూడా పెరిగిపోతుంది యాక్చువల్గా అనమాట. సో నేను యాజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ 2-3 అయింది కంప్లైంట్స్. సో యూజువల్గా ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే ఈనో కలుపుకొని తాగేయడమో లేకపోతే పెంటాప్రజోల్ వేసేసుకోవడమో అది ఎవరికి వాళ్ళు చేసుకోవడం అంటే అట్ సిచ్యువేషన్స్ చేస్తూనే ఉంటారు. కానీ హౌ సేఫ్ ఇస్ ఇట్ సార్? జనరల్గా మనం ప్యాన్ టాబ్లెట్స్ కానీ జనరల్గా మోర్ దెన్ 15 days కన్నా ఎక్కువ వాడొద్దని చెప్తాం మనం. తర్వాత ఏం చేస్తామంటే ఎవ్రీ 3rd day, ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ 3 days పనిచేస్తుంది. సో ఎవ్రీ 3rd day వాడమని చెప్తాం. మోర్ దాన్ 6 months మాత్రం వాడొద్దనే చెప్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు కంటిన్యూ అవుతుందంటే మనం లైఫ్ హ్యాబిట్స్ మార్చుకోవట్లేదు, స్ట్రెస్ చేంజ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది మేడం, ఎస్జిటి సిక్రీట్ చేసే సెల్ని ఆపుతుంది. మనం ఏమనుకుంటున్నాము, ఎస్జిటి వల్లే డైజెషన్ అవ్వదు అనుకుంటాము. అసలు మన స్టమక్లో యాసిడ్ లేకపోతే మీకు అసలు డైజెషనే అవ్వదు. మీరు డైజెషన్ అవ్వట్లేదని అది ఎస్జిటి అనుకొని ట్యాబ్లెట్ ఇచ్చారు. యాసిడ్ ఆగిపోతుంది, డైజెషన్ అవ్వదు, మీరు ట్యాబ్లెట్ వేస్తారు, యాసిడ్. ఆ సైకిల్ని తిప్పుతూనే ఉంటాం అనమాట. అట్లా కాకుండా లైఫ్ స్టైల్ మార్చుకొని, డైట్ మార్చుకొని, మన స్ట్రెస్ లెవెల్స్ చేంజ్ చేసుకొని మీకు అవసరమైనప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవడం తప్పలేదు. ఇంకా ఈనో సోడా అంటారా, మీకు ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది యాక్చువల్గా దానివల్ల. సపోజ్ నేను ఈనో వాడాను అనుకో, దాంట్లో సోడా బైకార్బ్ ఉంటుంది, లేక వాషింగ్ సోడా టైప్ అనమాట. సోడా బైకార్బ్ ఉంటుంది, లోపల ఉన్న యాసిడ్తో ఇటు రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, తేన్పు వస్తుంది. అప్పుడు మన ఫీలింగ్ ఏంటంటే అబ్బా తగ్గిపోయింది, ఎందుకంటే గ్యాస్ అని మనం అనుకుంటున్నాం కదా, అది బయటికి తీసేస్తే అయిపోయింది అనుకుంటాం. కరెక్ట్గా చెప్పాలంటే ఎస్జిటి గ్యాస్ ప్రాబ్లం అంటే స్టమక్లో గ్యాస్ ఉండదు మేడం. స్టమక్లో అసలు మీకు గ్యాస్ ఉండదు. అదేంటంటే యాసిడ్ లెవెల్ వల్ల మనకి స్టమక్ ఆ ఫీలింగే గ్యాస్ ఫీలింగ్ అనమాట. అంతే తప్పించి లోపల గ్యాస్ ఉండదు. మీకు ఏదైతే తేన్పులు తీసి మీరు బయటికి తీస్తున్నారో అది జస్ట్ ఒక రియాక్షన్ వల్ల వచ్చిన గ్యాస్, అంటే మీరే ఇచ్చి మీరే తీస్తున్నారు బయటికి. ఎంత తప్పు చేస్తున్నాం సార్ తెలియకుండా. అసలు రిటర్న్ వచ్చేటప్పుడు ప్రాబ్లం అక్కడ వస్తుంది అది మేడం. యాక్చువల్గా రిటర్న్ గ్యాస్ రిలీజ్ అయ్యేటప్పుడు దాంతోపాటు రియల్ యాసిడ్ని పైకి తీసుకొస్తుంది. ఓపెన్ చేసినప్పుడు రియల్ యాసిడ్ పైకి, అది మనకి ఫుడ్ పైప్ని డ్యామేజ్ చేస్తుంది. సో కంటిన్యూస్గా యూనో యూస్ చేయడం కానీ, సోడా యూస్ చేయడం కానీ ఇస్ ద బ్యాడ్ బిహేవియర్ యాక్చువల్గా. సో ఎందుకంటే ప్రతి కెమికల్కి ఒక సైడ్ ఎఫెక్ట్, ఒక ఫంక్షన్ ఎలా అయితే ఉందో దానికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మనకు అవసరం ఉన్నంత వరకు నేనే చెప్తున్నాను కదా, ప్యాంటాప్ టాబ్లెట్ మీరు ఎక్కువ రోజులు వాడినా ప్రాబ్లమే, ఈనో 1-2 సార్లు కన్నా ఎక్కువ రోజులు యూస్ చేసినా ప్రాబ్లమే. సో ప్రతి ప్రోడక్ట్కి ఒక సైడ్ ఎఫెక్ట్. సరే, గ్యాస్, ఎసిడిటీ ఎంత కామన్ అని మాట్లాడుకుంటున్నామో, యంగ్స్టర్స్కి కూడా నిద్ర పట్టదు రాత్రిపూట. నాకు మినిమం 2-3 అవ్వందే పడుకోను నేను అనడం సర్వసాధారణం. అది ఫ్యాషన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ దట్ ఈస్ ద కేస్. నిద్రకి గట్ హెల్త్కి రిలేషన్ ఉందా అండి? నిద్ర సరిగ్గా లేకపోతే గట్ డిస్టర్బ్ అవుతుంది మేడం. గట్ అవుతుంది మేడం. సార్ అన్నిటికీ గట్తో సంబంధం ఉంది సార్, ప్రతి దానికి గట్తో సంబంధం ఉంది. మీరు యాక్చువల్గా గ్యాస్ట్రో డాక్టర్ కాబట్టి గట్తో సంబంధం మేడం. డర్మటాలజిస్ట్ని తీసుకొస్తే స్కిన్కి కూడా అన్నిటికీ రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో ప్రతిదీ ఇంటర్లింక్డ్ మేడం. యాక్చువల్గా ఒక్క పార్ట్ పని చేయకపోతే ఇంకొక పార్ట్ పని చేస్తుంది. సపోజ్ మీకు లివర్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అనుకోండి, గట్టి పని చేస్తుంది ఆ పని. ప్రతిదీ ఇంటర్లింక్డ్ మేడం. అంతే తప్పించి కిడ్నీ ఫెయిల్ అంటే కిడ్నీ ఫెయిల్ కాదు. కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత వాటర్ లంగ్లోకి వస్తాయి, కొంతసేపు అయిన తర్వాత లివర్లోకి వస్తాయి. చాలామంది అంటారు సార్ మా కిడ్నీ ఫెయిల్ అయింది, లివర్ బాగుందా అంటారు. మీరు కిడ్నీ నార్మల్ అయితేనే లివర్ నార్మల్కి వస్తుంది, ఈ 2 నార్మల్ అయితేనే లంగ్ నార్మల్కి వస్తుంది. సో ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్లింక్డ్ మేడం. అంతే తప్పించి ఒక్క ప్రాబ్లం ఎప్పుడు ఒకటి ఉండదు, అంటే గట్కి గ్యాస్కి సంబంధం ఉందా ఇట్లా ఏముండదు, ప్రతిదీ ఇంటర్లింక్డ్. సపోజ్ మీరు నిద్రపోవట్లేదు మేడం, సపోజ్ నైట్ నిద్ర లేదు నాకు అనుకుందాం, ఏం చేస్తాం జనరల్గా, మైండ్ యాక్టివ్లో ఉంటుంది, దట్ మీన్స్ గట్ ఈజ్ నాట్ వర్కింగ్. సపోజ్ మనకు డైజెషన్ సరిగ్గా అవ్వలేదు, పొట్టంతా ఇబ్బందిగా ఉంటుంది, మనం నిద్రపోగలమా, ఛాన్సే లేదు. సో దే బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట. సో స్లీప్కి గట్కి కంప్లీట్లీ ఇంటర్లింక్డ్ మేడం. సో హాయిగా పడుకుంటే గట్టు శుభ్రంగా ఉంటుంది. సార్, వన్ ఫైనల్ క్వశ్చన్ టు వైండ్ అప్ అవర్ ఇంటర్వ్యూ. బెస్ట్ హ్యాబిట్స్ ఫార్ గట్ హెల్త్
ఒక 5 హ్యాబిట్స్, ఒక 5 ఫుడ్స్ చెప్పండి సార్ అంటే ఏం చెప్తారు? 5 హ్యాబిట్స్ ఏం లేదు మేడం. యాక్చువల్లీ ఎవ్రీడే మార్నింగ్ యాజ్ ఎర్లీ పాసిబుల్, సపోజ్ మినిమమ్ అట్లీస్ట్ 7 to 5 వేకప్, బ్రేక్ఫాస్ట్ 7 to 5 కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ జ్యూసెస్ లాగా ట్రై చేయడం బదులు జస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఈజ్ ఎనఫ్. ఓకే, అదే టైంలో ఒక 30 minutes వాక్ కానీ యోగా కానీ వాట్ ఎవర్ ది సమ్ ఫిజికల్ యాక్టివిటీ మీ మజిల్ని యాక్టివ్లో చేయటము. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కాఫీ టీ కానీ గ్రీన్ టీ, లెమన్ టీ, ఇంకే టీ అయినా సరే తీసుకోకూడదు. ఆన్ ఎంప్టీ స్టమక్ డోంట్ టేక్ ఎనీథింగ్. మీరు ఈ 2 సంవత్సరాలు బాగుండొచ్చేమో, 3rd year స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. తర్వాత వర్క్ ప్రెషర్ని ఏదైనా సరే, సపోజ్ యాజ్ ఎ డాక్టరే ఉన్నాను అనుకోండి, వన్స్ మేము ఉన్నప్పుడు మేజర్ సర్జరీకి ఎవరైనా సర్జన్ వెళ్ళాడంటే అతను సాయంత్రానికి వచ్చేటప్పటికి గ్యాస్ ప్రాబ్లం రావాల్సిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ టేబుల్ మీదే స్ట్రెస్ ఉంటుంది, మీరు ఫుడ్ తినరు, ఇంకా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఏం చేయాల్సి వస్తుందంటే మేజర్ సర్జరీ ఉంది అంటే ముందే తినేస్తాం. లేదు అంటే మేజర్ సర్జరీలో క్రిటికల్ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఒక 10 minutes ఆగి ఒక 5 minutesలో తినేసి మళ్ళీ వస్తామన్నమాట. డాక్టర్ ప్రొఫెషన్కి అంతా పెద్ద ప్రొఫెషన్స్ ఉంటాయని నేనైతే అనుకోను, ఇన్ జనరల్గా చెప్తాను. లైఫ్ సేవింగ్. సో ఆన్ టైం ఫుడ్ తినడం అనేది కరెక్ట్. మ్యాక్సిమం హోమ్ ఫుడ్. అప్పుడప్పుడు ఏమైనా కుదిరితే బయట మేబీ తప్పదు కాబట్టి కొన్నిసార్లు. ఆల్కహాల్, స్మోకింగ్ మ్యాక్సిమం అవాయిడ్. స్మోకింగ్ అయితే 100% అవాయిడ్ మేడం. ఆల్కహాల్ అంటే ఈ రోజుల్లో అది లేకపోతే పార్టీలకి మనల్ని ఎవడో పిలవట్లేదు కాబట్టి అప్పుడప్పుడు ఏదన్నా సమ్ అకేషన్, అది కూడా వెరీ లిమిటెడ్, సేఫ్ లిమిట్ అని చాలామంది అడుగుతారు. సార్ ఏంటి అది సేఫ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? నేను ఓన్లీ బీరే తాగుతాను, బీర్లో ఏముండదుగా, బ్రీజర్లో ఏది ఉంటుందా, సమ్ ప్రొడక్ట్స్ పేర్లు చెప్తారు. ఏదైనా ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాల్ అనమాట. సో ఎంతైతే లిమిటెడ్గా అయితే అంత. స్మోకింగ్ అయితే కంప్లీట్లీ అవాయిడ్. నెక్స్ట్ ఏంటంటే ఆల్ 3 meals, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. అమౌంట్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఏ ఫుడ్ తింటారనేది మీరే డిసైడ్ చేసుకోండి, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్. అన్ని ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం మేడం. అందులో ఏంటంటే 60% కార్బోహైడ్రేట్ ఉండాలి, 20% ప్రోటీన్, 20% ఫ్యాట్. మీరు ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి. దట్ ఈజ్ అది ఎప్పుడు మెటీరియల్ మేడం. మిల్లెట్స్ తింటే బాగుంటుందా, కార్బ్స్ తింటే బాగుంటుందా, ఇవన్నీ అనేది ఎప్పుడు ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్. ఎవ్రీ 5 yearsకి ఒకసారి మారుతూనే ఉంటుంది. మనమే కనుక గూగుల్ ఎలాగో మర్చిపోదు కాబట్టి అన్నీ చూస్తే మనకి అన్నీ కనిపిస్తుంది, ఒక్కొక్కటి ఎప్పుడెప్పుడు ఎలా మారింది ట్రెండ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఫైబర్ ఫుడ్ అనమాట. లైక్ ఆకుకూరలు, క్యారెట్, కీరా ఎవ్రీడే ఉంచుకోవడము. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఇంటేక్, అట్లీస్ట్ 2-3 liters వాటర్ తాగడం. స్లీప్కి ఫుడ్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ ఉండటం. ఫోన్కి స్లీప్కి మధ్యలో అట్లీస్ట్ 3 hours గ్యాప్ ఉండటము. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎట్లా ఇదంతా డాక్టర్ ఇదంతా, ఫ్యామిలీ సపోర్ట్స్ లేదే ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరు. సో ఫ్యామిలీకి కొంచెం టైం ఇచ్చి వాట్ ఎవర్ ది థింగ్ ఈస్ చూసుకోవడము. స్లీప్కి ఒక 2 hours గ్యాప్, మంచిగా స్లీప్, గుడ్ స్లీప్ చేసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ సేమ్ రొటీన్, మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చేస్తే జనరల్గా ప్రాబ్లమ్స్ రావు మేడం. ఒకవేళ వస్తే ఏంటంటే ఇమీడియట్ అలర్ట్ అనమాట. ఫస్ట్ రోజు మీరు కొన్ని రోజులు మెడిసిన్స్ యూస్ చేస్తారు, తర్వాత అవ్వట్లేదు అనుకోండి, గో డాక్టర్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి. చాలామంది వాళ్ళే డయాగ్నోసిస్ చెప్పిస్తారు, మాకు పైల్స్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్. అట్లా కాకుండా వెళ్ళండి, ఫస్ట్ మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ డాక్టర్ కొంచెం అటు ఇటుగా ఉంటారు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి 100 మంది పేషెంట్స్ ఉంటారు, కొంచెం హడావుడి ఉంటుంది. ఒకరికి 10 మందే ఉంటారు, కొంచెం సాఫ్ట్గా మాట్లాడతారు. అంతే తప్పించి డిఫరెన్స్ ఏముండదు. మీ కంప్లైంట్ చెప్పండి, అందరూ వింటారు. వినేసిన తర్వాత ఒక ఒపీనియన్ ఉంటుంది, ఫాలో అవ్వండి. తగ్గకపోతే అప్పుడు అడగండి. అదే కానీ జనరల్గా రాగానే బయటకు వచ్చి గూగుల్ కొట్టేవాళ్ళు ఉన్నారు మేడం యాక్చువల్గా. సో ఇవన్నీ చేస్తే జనరల్గా గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. బట్ గట్ హెల్త్ అనేది కొత్తగా వచ్చిన టాపిక్ కాదు, అదేమీ గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్ కాదు, మజ్జిగ పెరుగులోనే ఉంది అంతా. అంతా మజ్జిగ పెరుగులోనే ఉంది. దాంతో కంక్లూడ్ చేద్దాం. కంక్లూడ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని కూడా చాలా ఈజీగా లేమన్కి అర్థమయ్యే భాషలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.